Death should never be suicidal. Hello viewers, welcome back to Neighborhood Talks. Ee roju mana neighbor the famous psychologist Madhurima Reddy garu. 25 years గా ఎంపతి అండ్ కేర్ తో వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చాలా జాగ్రత్తగా విని వాటికి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చి నార్మల్ లైఫ్ ని లీడ్ చేసేలాగా ఆవిడ చాలా థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ కి హెల్ప్ చేశారు. అసలు పెళ్ళై వరకు ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద అంత ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇవ్వలేని ఈవిడ వెరీ నార్మల్. అంటే నాకు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రాలేదు. 10th లో ఫెయిల్ అయ్యాను, ఇంటర్ లో నార్మల్ మార్క్స్ వచ్చాయి, డిగ్రీలో కూడా నార్మల్ మార్క్స్ వచ్చాయి. నాకు ఈవిడికి సైకాలజీ మీద ఇంట్రెస్ట్ రావడానికి తన క్లోజ్ సర్కిల్ లో జరిగిన I was 8 months pregnant, so we were all 9 people going together for walking and all this thing, and over 2-3 days she didn't come. She poured a lot of things, kerosene and all the things, no, and she burned herself till here. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పట్లో అసలు ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి, అవి ఎందుకు వస్తున్నాయి? I see the patience level, ఒకటి anger, too much of anger, and there is a lot of behavior changes. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే కామన్ గా ఫైండ్ చేసే సైకలాజికల్ ఇష్యూస్ గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్లో కూడా చాలా ఎక్కువైపోయి పిల్లలకి ఎప్పుడైనా కూడా డైరెక్ట్ రోల్ మోడల్స్ ఆర్ పేరెంట్స్ వాళ్ళని చూస్తున్నారు. కాబట్టి మనకి ఏదైనా ఫిజికల్ హెల్త్ ఇష్యూ వస్తే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తాం, కానీ ఒక మెంటల్ హెల్త్, ఒక సైకలాజికల్ ఇష్యూ ఏమన్నా వస్తే డబ్బులు వేస్ట్ పెట్టడం దీనికి అనుకొని వాళ్ళు చూస్తే డ్రింకింగ్ తీసుకుంటారు, స్మోకింగ్ తీసుకుంటారు, ఇల్లు వాకిలి ల్యాండ్ కార్ అన్ని కొనుక్కుంటారు. ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్ లో ఫ్యామిలీస్, హస్బెండ్ అండ్ వైఫ్ కానీ పిల్లల మధ్య కానీ అసలు ఎటువంటి బాండింగ్ మిస్ అవుతుంది? ఇంట్లో అట్లీస్ట్ ఒక రోజుకి 1 hour అయినా కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండాలి అందరిలో. either బ్రేక్ఫాస్ట్ అన్నా కలిసి తినాలి ఆర్ డిన్నర్ అన్నా కలిసి తినాలి. అలా ఒక టైం పెట్టుకోవాలి టుగెదర్నెస్. ఐక్యూకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అలాగే ఎమోషనల్ కోషెంట్, ఎమోషనల్ అండర్స్టాండింగ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఐ యామ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ అన్ అచీవర్, ఇట్లాంటివి చెప్పాలి. ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్. అట్లాంటివి అద్దం ముందర నిల్చుకొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ హార్ట్ వాళ్ళు కనెక్ట్ అయిపోతూ చెప్పాలి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన పాడ్కాస్ట్ ఇది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. గుడ్ సైకాలజిస్ట్ అంటే మీకు ఎప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉండాలి. వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. హలో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం మేడం. అసలు మీకు ఆ ఏజ్లో 97లో మీరు స్టార్ట్ చేశారంటే 95 స్టార్ట్ చేశారంటే ఆ ఏజ్లో ఉమెన్ ఎడ్యుకేషన్కి పంపించే స్టేజ్ కూడా కాదు, బట్ యూ స్టార్టెడ్ యువర్ ప్రాక్టీస్ ఆల్సో బై దెన్. అసలు సైకాలజీ మీకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐ వాజ్ బోర్న్ అండ్ బాటప్ అన్ అనంతపూర్ అండి. నేను అనంతపూర్లో పుట్టి పెరిగాను. మా నాన్నగారు అక్కడ ఉండేవాళ్ళు, అప్పుడు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. సో ఎల్ఆర్జీ అని ఒక మంచి స్కూల్ ఉంది అక్కడ, ఒక క్రిస్టియన్ స్కూల్, అది చర్చ్ స్కూల్ లాగా. సో దాంట్లో నేను చదివాను. నేను అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు నేను గేమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని. సో ఐ వాజ్ ఏ కబడ్డీ ఖోఖో ప్లేయర్ అండ్ అథ్లెట్ అండి అప్పుడు. సో ఐ యూస్ టు గో టు స్కూల్ ఓన్లీ టు ప్లే యాక్చువల్లీ. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ జస్ట్ టు ప్లే ఓన్లీ దట్ టైమ్. సో అలా అని తర్వాత నేను 10th స్టాండర్డ్లో నేను ఒక్కటే ఫెయిల్ అయ్యాను మొత్తం స్కూల్లో. ఐ వాజ్ ఓన్లీ పర్సన్ హూ ఫెయిల్డ్ ఇన్ 10th స్టాండర్డ్. అలా నేను ఐ వాజ్ యాజ్ ఎ చైల్డ్ ఐ వాజ్ వెరీ షై అండ్ ఇంట్రోవర్టిక్ పర్సనాలిటీ. చాలా షై అండ్ ఇంట్రోవర్టికే ఉండేదాన్ని చాలా. తర్వాత వెరీ ఇంట్రోవర్టిక్ అండ్ ఆల్సో వెరీ ట్రెడిషనల్ ఫ్యామిలీ బిలాంగింగ్ ఐ వాజ్. అండ్ తర్వాత ఆ ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది అది అప్పుడు. సో ఇట్ హర్ట్ మీ అలాట్ యాక్చువల్లీ అప్పుడు. సో మై ఫ్రెండ్స్ అందరూ మూవ్ అయిపోయారు నెక్స్ట్ క్లాస్కి, నేను అక్కడే ఉండిపోయినాను అనేసి ఉండింది. తర్వాత ఐ ప్లాన్ డిఫరెంట్ థింగ్స్, డాన్స్, ఇంకా మిగతాని నేర్చుకున్నాను, ముగ్గులు నేర్చుకున్నాను, వంట నేర్చుకున్నాను, ఇలా టిపికల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ ప్లాన్ అండ్ ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ 1 year. దెన్ ఐ వెంట్ టు సత్సా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, స్వామి కాలేజ్, మీరు వింటారు, పుట్టపర్తికి గర్ల్స్ కాలేజ్, అక్కడ ఆ దానిలో చదివాను నేను. అప్పుడే నాకు మెడిటేషన్ అని నాకు లైఫ్లోకి వచ్చింది. మెడిటేషన్ వాజ్ కంపల్సరీ దేర్, బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ అప్పుడు. సో అప్పుడు దెన్ ఐ గాట్ ఇన్ టు మెడిటేషన్, సైలెన్స్, స్పిరిచువల్, ఆల్ ద థింగ్స్. అప్పుడు ఇంటర్లోనే నాకు వచ్చింది ఇవన్నీ. దాని తర్వాత గ్రాడ్యుయేషన్, బై ఎండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ ఐ గాట్ మ్యారీడ్. ఎండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ పీజీలోనే ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్, ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ దట్ టైమ్, వెరీ ఎర్లీ థింగ్. Then after that was life began in a different way. So a lot of things I've seen, and beside my house also I've seen one incident which moved me to become what I am today. So one of my childhood friend, my schoolmate actually, we all grown together. We are very close family friends actually. Everywhere we go for picnics, outing, lot of things. So very few friends I have like this where I get heart to heart connect like that.
సో వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయి సంథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ వెల్ ఫర్ హర్. షీ వాజ్ స్టేయింగ్ ఇన్ USA. షీ కేమ్ టు ఇండియా అండ్ షీ కిల్డ్ హర్ సెల్ఫ్. తను పైనుంచి దుంకేసేసి చనిపోయారు. షీ కమిటెడ్ సూసైడ్. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్, బిసైడ్ మై హౌస్ వీ వర్ ఆల్ 9 people గోయింగ్ ఫర్ వాకింగ్ అండ్ ఆల్. అప్పుడు దట్ టైమ్ ఐ వాస్ ప్రెగ్నెంట్, యాక్చువల్లీ ఐ వాజ్ 8th month ప్రెగ్నెంట్ అండ్ ఐ వాజంట్ డూయింగ్ ఎనీథింగ్. దాని తర్వాత నేను ఏం చేయటం లేదు అప్పటికి. ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్ గోల్ లైక్ వర్కింగ్ ఆర్ ఎనీథింగ్. సో వీ వర్ ఆల్ 9 people గోయింగ్ టుగెదర్ ఫర్ వాకింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్. అండ్ ఒక 2-3 days షీ డిడ్ంట్ కమ్ ఫర్ వాకింగ్. So 2-3 days, అంటే I know that she is an IITian and all. She introduced herself like that. I was very introvertic, shy personality. So and she told me that I'm like this studious person and ardhamoutundi, intellectually good. And then she was very beautiful lady. And after 3 days she didn't come for walking. She's not joining. What happened and all. Then we saw an ambulance outside of her house, and then we understood that she poured a lot of things, kerosene and all the things, no, and she burned herself till here. It was 90. Yeah, that was one incident. In that series it happened in that pregnancy time for me. I have seen that. So then I saw this lady just beside my house only. This lady is. That was a schoolmate. And this is just beside my house. And beside my house, and I never saw so closely anyone killing like this and committing like this, like that, you know. And she poured and she burnt and she killed herself. And this moved me so much. And that was that's a close friend, schoolmate and all. I heard, I could not see the dead body and I didn't go there. But I heard, I really moved a lot because I was talking to them. And here it was the 3 days before we saw her. And then after that she burned, and she's highly qualified. Now I was thinking, actually now, I started thinking all the things now. How is it that people are killing like this? If something is happening, no, like that, people are just ending up their lives. ఇలా ఆలోచించడం మొదలు పెట్టాను అప్పుడు. ఆ రోజు నేను ఆలోచించి దెన్ వీ హ్యాడ్ సమ్, అప్పుడు ఏదో ఈవెంట్ జరుగుతుందండి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దెన్ ఐ వెంట్ టు అవర్ అక్కడ ఉండే ప్రెమిసెస్లో. దెన్ ఐ వెంట్ దేర్ అండ్ దెన్ ఐ ఆస్ దట్ ఐ వుడ్ లైక్ టు, till then can you imagine, I didn't even go on stage till then. I have no idea going also. I was a player, I am good with dance, cultural, all these things. I am good with all these things, but never as a speaker nor as a stage speaker, nothing. I went in till then. So then appudu elli nenu okay jarutunte then I went and I gave my name that I would like to speak on certain topic. And then I spoke. It was almost, the audience were 2,000. Oh my God. I am not a person who will, I'll go on myself and I'll introduce myself. ఎవరైనా ఉంటే కూడా ఆన్ మై ఓన్ నేను చెయ్యను అట్లాంటివన్నీ. మీ మైండ్ మై సెల్ఫ్ లోనే ఉంటాను అప్పటి వరకు. సో అలాంటి నేను అప్పుడు వెళ్ళి చెప్పి ఎన్రోల్ చేసుకుని నేను చెప్పి దెన్ ఆడియన్స్ అందరికీ చెప్పి 2,000 people. I took the topic of death should never be suicidal ఫర్ ఎనీబడి, నో మ్యాటర్ వాట్. ఏది జరిగినా కూడా అసలు వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఏదో ఒకటి ఆలోచించి వేరే దారి తీసుకోవాలి, కానీ వాళ్ళని కిల్ చేసుకోకూడదు అని ఆ టాపిక్లో చెప్పాను ఆ రోజు. 1 hour సెషన్ అండి అది. ఇప్పటికి కూడా చాలా మందికి అది ఇంకా గుర్తుంటుంది నేను అక్కడ ఏం చెప్పింది. ఐ జస్ట్ స్పోక్, దట్స్ ఆల్. నో ప్రిపరేషన్ ఆర్ నథింగ్. ఇట్ వాస్ జస్ట్ ఎ ఫ్లో. ఐ వెంట్ ఆన్ విత్ దట్ టాపిక్ because I saw that instances it really impacted so much of adi wala audience andaru madam, really we felt so much connected and we got goosebumps already adi chepparu vachesi the impactful ga undi adi ani appudu. Then I felt, and a lot of people came and told me, మీరు మాట్లాడితే చాలా మూవ్ అవుతారు అందరూ, ఇలా ఇది ఉంది, మాకు కూడా అనిపించింది మేడం అది అన్నారు. సో దెన్ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ అప్పుడు ఒకసారి చెప్పాను నేను స్టేజ్ పైన, my life should not be like this and I have to do something towards this path. I don't know what it is till now. I don't have any qualification, but I will be doing something today onwards on this path only అని చెప్పాను, which will add value to people's life. ఏ ఇయర్ లో ఇది 1995 అండి. ఓకే. So I told that in 1995 that death should never be suicidal to anyone and I will add lot of value to humanity and to the people through my work. And I'll take up that work only from today onwards అని చెప్పాను. దెన్ వాలంటీర్గా వెళ్ళి హాస్పిటల్స్లో అక్కడ ఉండే ప్రెమిసెస్లో అన్నిట్లో చేయడం మొదలు పెట్టాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ దట్ డే. నేను ఇంకా అప్పుడు MA ఇంగ్లీషే చేస్తున్నాను. మై ఫస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇస్ MA ఇంగ్లీష్ యాక్చువల్లీ. సో దెన్ టిల్ దెన్ నేను నార్మల్ స్టూడెంట్, వెరీ నార్మల్. అండ్ నాకు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రాలేదు. 10th లో ఫెయిల్ అయ్యాను, ఇంటర్లో నార్మల్ మార్క్స్ వచ్చాయి, డిగ్రీలో కూడా నార్మల్ మార్క్స్ వచ్చాయి నాకు. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, అప్పటికి సెకండ్ ఇయర్ వెళ్ళి రాసాను ఎగ్జామ్స్, అనంతపూర్ వెళ్ళేసి రాసి వచ్చాను.
అక్కడ నాకు అప్పుడే యూనివర్సిటీ 3rd ర్యాంక్ వచ్చింది. అసలు నేను డ్రీమ్లో కూడా నేను ఒక యూనివర్సిటీలో 3rd ర్యాంక్, ఓన్లీ 3 people got ఫస్ట్ క్లాస్ యాక్చువల్లీ. నాకు I got 1 among that 3. అండ్ ఆ 3లో కూడా half of mark, only 1 mark difference, and I got 1. యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్లో నాకు కూడా ఒకటి వచ్చింది. సో దెన్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్టింగ్ ఫస్ట్ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఫర్ మీ. సో there it started for me. Then I started understanding the real value of education and all. I started with that degree అయిపోయింది. నెక్స్ట్ వెంటనే నేను ఎన్రోల్ చేసుకున్నాను రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఉంది, అక్కడ సైకాలజీ ఇది తీసుకున్నాను. ఫస్ట్ డిగ్రీ నాకు అక్కడ మైసూర్లో వెళ్ళేసి తీసుకొని అక్కడ నాన్ లోకల్ ఒకటే సీట్ ఉండింది. సో బికాస్ ఐ గాట్ హియర్ ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడ ఒక 2 ఎగ్జామ్ ఉండేది, అక్కడ రాసేసి ఐ గాట్ ద సీట్ and then went, and there I got distinction. So from there I'm something in my DNA is getting changed on work, and also seriousness about life and passion I'm developing for education firstly. So before I wasn't like that, so I'm seeing little change in me actually. So then my son was born, and then my son year lo puttadu, then I started continuing my education, and then till then also volunteer only I was doing. I was not directly professionally working somewhere else appudu. After that is what once I finished this degree, in between we need to do with some attachment with the hospitals and schools and all, the part of our codes. So then I started really working on. Then I started working and doing. From then till now, I really don't remember, Venki garu, when is Monday, when is Sunday. So almost all days I keep working. I just love my work so much, making difference in people's life. Super. That's actually my journey like that. And like I was 87 born, 95 ఆ టైంలో చూస్తుంటే 99% అందరూ కూడా హౌస్ వైఫ్స్. అప్పటికి మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్నారంటే హౌస్ వైఫ్స్. పిల్లలకి క్యారేజ్ పెట్టామా, హస్బెండ్స్కి క్యారేజ్ పెట్టామా, వాళ్ళు వచ్చాక అన్నీ చూసుకో. అండ్ ఇప్పుడులాగా అప్పట్లో మెయిడ్స్ ఆ కాన్సెప్ట్ కూడా లేదు, అన్ని పనులు వాళ్ళే చేసుకునేవారు. సో ఆ సిచ్యువేషన్లో మీరు అంటే మీకు ఒక అబ్బాయి పుట్టి ఆ ఏజ్లో ఆ పర్టికులర్ టైంలో మీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే మీ ఇన్లాస్ కావచ్చు, మీ అంటే ఒక్కొక్కసారి హస్బెండ్ ఇన్లాస్ సపోర్ట్ చేసినా మన పేరెంట్స్ ఏమన్నా వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని చాలా పుష్ బ్యాక్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటిని ఎలాగ మీరు ఓవర్కమ్ చేసుకుని వాళ్ళకి ఎలా మీరు ఒప్పించగలిగారు అట్ దాట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం? అంటే ఫస్ట్ నన్ను చిన్నప్పటి నుంచి అందరూ ఫెయిల్యూర్గా ఇలా చూసారు. పెద్ద నిండా నా ఎక్కువ చదివేదాన్ని కదా, ఎక్కువ మార్క్స్ అవన్నీ. దాని తర్వాత నేను అప్పటి నుంచి నా లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. సో వాట్ ఆల్ వీ థింక్ అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్ వెంట్ ఇన్ టు ద కాంట్రాస్ట్. కంపాటబిలిటీ మాకు మ్యాచ్ కాలేదు. ఇట్ వాస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ మ్యారేజ్ ఆల్సో, బట్ ఇట్ వాస్ నాట్ దట్ ఇమీడియట్లీ డైవర్స్ ఇట్లాంటివన్నీ కాదు. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ఇన్ ద జర్నీ ఇన్ దట్. So I was staying with him. Then I was doing education also. Every degree I was doing. And also apart from that, working too. All I was balancing everything. I was taking care of him. I was taking care of my son. And I was working. Yes. But otherwise, మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అసలు like a princess life sort. I was a very pampered girl like that I was actually. So all my classmates know this, how pampered I was, and entire Anantapur knows actually today. Like that it was. అంటే ప్యాంపరింగ్, ఎస్పెషల్లీ అమ్మాయిల ప్యాంపరింగ్ అంటే పిల్లలంటే ఎవరికన్నా పేరెంట్స్కి ముద్దే, బట్ జనరలీ అమ్మాయి అనేసరికి కొంచెం ఎక్స్ట్రా కేరు, ఎక్స్ట్రాగా చాలా చాలా అపురూపంగా చూసుకుంటారు కదా. సో అటువంటిది ఒక ట్రాన్సిషన్ పెళ్ళైన వెంటనే ఇట్స్ ఎ కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్. దాన్ని అసలు ఎలాగా ఉమెన్ దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి మైండ్లో? అంటే I used to convince actually when it was, I felt that it is good work what I am doing. Then I felt first I got convinced. నేను కన్విన్స్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడం మొదలు పెట్టాను. సో ఐ టోల్డ్ టు మై హస్బెండ్, ఐ టోల్డ్ టు మై ఫాదర్, సో దిస్ వర్క్ ఐ వాంటెడ్ టు డూ, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు అనేసి చెప్పాను. ఓకే, వెన్ యూ ఆర్ వాంటెడ్ టు డూ అండ్ వెన్ యూ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ అనేసి. ఓకే, సో లైక్ దట్. 10th ఫెయిల్ అయిన మీరు, నేను మీ ప్రొఫైల్ చూస్తే యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. ఓకే, సో వాటన్నిటికి టైం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అన్ని చదవడానికి? అసలు అంటే నాకు ఎలా అంటే ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో డిగ్రీ అప్లై చేసేదాన్ని, అది కొన్ని చేస్తుండేదాన్ని వర్క్ లో పార్ట్ ఆఫ్ ఇట్ వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. లైక్ ఇప్పుడు సైకాలజీలో కూడా వీ నీడ్ టు అటాచ్ విత్ ద హాస్పిటల్స్ అండ్ డూ ఇట్ కదా. తర్వాత కొన్ని నేను పిహెచ్డీ చేసేటప్పుడు కూడా పార్ట్ టైం నేను చేసేటప్పుడు పార్ట్ టైంలో కూడా మేము సర్టెన్ థింగ్స్ వీ నీడ్ టు గో టు ద గైడ్ అండ్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్, పబ్లికేషన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది దానిలో పార్ట్ ఆఫ్ ఇట్.
సో వీ కెన్ స్టిల్ వర్క్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ కెన్ స్టిల్ డూ ఆల్ దిస్ వర్క్స్. వాళ్ళు టైం పీరియడ్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ ఇన్ని మంత్స్ ఉండాలని, లీవ్ తీసుకొని వెళ్ళేదాన్ని వర్క్ ప్లేస్లో నుంచి. సో యాక్చువల్లీ వాట్ హ్యాపన్స్ ఇస్ రీసెర్చ్లో మనము ఏ యూనివర్సిటీలో చేసినా, ఎక్కడ చేసిన వర్క్ ఎక్కడైనా చేస్తున్నా కూడా మనము దే విల్ రియల్లీ అప్రిషియేట్ వెన్ పీపుల్ ఆర్ డూయింగ్ పబ్లికేషన్స్, ప్రెజెంటేషన్స్, తర్వాత పిహెచ్డి చేస్తున్నారు ఇలాంటివి అంటే వాళ్ళకు ఒక పీరియడ్ ఇస్తారు, ఒక 2 months అట్లా ఇస్తారు టైము కంప్లీట్ చేసుకోవడానికి. ఇయర్లీ కొన్ని రోజులు ఉంటుంది అట్లాంటివన్నీ ఉంటుంది. సో దట్ పర్టికులర్ టైమ్ ఐ యూస్ టు ట్రావెల్, స్టే ఇన్ ఏ హాస్టల్. అసలు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టల్లోనే లేను. సో గుంటూరులో పిహెచ్డి చేసేటప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాను. అది యూకేలో ఐ డిడ్ NLP 10 levels. So then also I stayed in lot of places. I used to travel a lot then after that for education. This is all after married and after having a child. All 9 degrees after marriage only. Super ma'am. మీ ఫస్ట్ క్లయింట్ అంటే క్లయింట్ అని కాదు, ద ఫస్ట్ పర్సన్ యూ ఇంటరాక్టెడ్ టు అండర్స్టాండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలంటే ఫ్రెండ్లీగా ఎవరితోనో మాట్లాడడం వేరు, నేబర్స్తోనో రిలేటివ్స్తోనో ఫ్రెండ్స్తోనో మాట్లాడడం వేరు. ఒక క్లయింట్ అండ్ ఇది సైకాలజిస్ట్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ ఇంటరాక్షన్ ఇంకా మీకు ఏమైనా గుర్తుందా? డెఫినెట్లీ నాకు అందరు క్లయింట్స్ గుర్తుంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ in that premises only, not in Hyderabad that time. Not every time I was in Hyderabad, I was in different states also. I worked in Assam also. I worked in Belgaum, all different places I worked. సో అప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో అప్పుడు ఫస్ట్ టైం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అస్సాంలో చాలా మందికి క్లయింట్స్కి ఎక్కువ అడిక్షన్స్ ఉంటాయి, అప్పుడు కూడా ఉండేటివి. సో అడిక్షన్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళు ఉంటారు, చాలా దాంట్లో ఉంటారు. హుక్కా అనేసి ఇవన్నీ అవి నేను ఫస్ట్ టైం విన్నాను అక్కడికి వెళ్ళి, నాకు ఇట్లా ఉంటాయని. అంటే ఐ డెంట్ హ్యాడ్ ఎక్స్పోజర్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్స్పోజర్ తక్కువ ఉండేది చిన్నప్పటి నుంచి, ఎందుకంటే ఈ స్పిరిచువల్ కల్చరల్లీ ట్రెడిషనల్ ఫ్యామిలీ కాబట్టి. సో అక్కడ వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను నేను ఇట్లాంటివన్నీ ఉన్నాయని. సో దెన్ దే ఆర్ ఆల్ ఇన్ టు దట్. సో దెన్ ఫస్ట్ క్లయింట్స్ ఐ గాట్ లైక్ దట్, రిలేషన్షిప్ క్లయింట్స్, స్టూడెంట్స్ అలా. ఓకే, అంటే ఆ ఫస్ట్ క్లయింట్తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు లైక్ వాట్ వాజ్ యువర్ రన్ త్రూ? అంటే ఇది మీ ఇప్పటివరకు నేను చేసిన ఎడ్యుకేషన్ కానీ, నేను రీసెర్చ్ కానీ, పబ్లికేషన్స్ కానీ, ఇవన్నిటి నాలెడ్జ్ ఉపయోగించి నేను దీనికి ట్రీట్ చేయాలి అన్న ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్. అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఇవన్నీ ఇది ఉంది. అప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఎనీబడీకి దే వాంట్ ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ అండ్ ట్రస్టింగ్. సో వాళ్ళు మనల్ని ఫస్ట్ ట్రస్ట్ చేయాలి చెప్పాలి అని అంటే. సో నేను ఫస్ట్ క్లయింట్ చెప్పాను కదా, వాలంటీర్ గా చేసినప్పుడు నేను హాస్పిటల్స్ అన్నింటిలో వెళ్ళాను కదా, స్కూల్స్ హాస్పిటల్స్లో చేసేదాన్ని. అప్పుడు స్కూల్లో కూడా యాజ్ అ సైకాలజిస్ట్, యాజ్ అ కోచ్, యాజ్ అ ట్రైనర్ ఇవన్నిట్లో వెళ్ళేదాన్ని కొన్ని చోట్ల. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇస్ దే డెవలప్ ఎ కనెక్షన్ విత్ మీ. సో ఒక కనెక్షన్ అండ్ ఒక ఎంపతి ఉంటుంది, వాళ్ళకి ఒక ట్రస్ట్ అనిపిస్తుంది నాతో. సో దే స్టార్ట్ టెల్లింగ్, దే స్టార్ట్ షేరింగ్. సో ఇది ఇంపార్టెంట్. ఒక సైకాలజిస్ట్గా ఇవి క్వాలిఫికేషన్స్ అన్ని ఒక ఎత్తు ఉంటుందండి, ఒక సైడ్ ఉంటుంది, ఇవే చాలా ఇంపార్టెంట్. సో క్లయింట్ షుడ్ డెవలప్ ఏ ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అండ్ దే షుడ్ ఫీల్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ ఇన్ యూ, దట్ నేనేం చెప్తానో అది మీ దగ్గరే ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఇవన్నిటితో నేను కనెక్ట్ అయ్యాను ఫస్ట్. దెన్ ప్యారలలీ ఐ వాజ్ స్టడీయింగ్ ఆల్సో, రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్లో అని చెప్పాను కదా. ప్యారలలీ ఐ వాజ్ స్టడీయింగ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ దిస్ and all that, so I was doing well. And every time it was coming very positive. Client were feeling very good. Ma'am నేను చాలా మంచిగా ఫీల్ అయ్యాను మీకు చెప్పిన తర్వాత. I feel something, నాకు ఒక హెవీనెస్ తగ్గినట్టు అనిపిస్తుంది. I feel good about it. ఇప్పుడు ఫస్ట్ అసలు మన మెంటల్ హెల్త్ ఇన్ మోడర్న్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే, సో అంటే మీకు 3 generations చూసారు, ఓకే, ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. సో 3 generations గ్యారంటీగా డ్రాస్టిక్ చేంజెస్ అయితే చూసుంటారు. సో ఫస్ట్ అసలు లేటెస్ట్ డేస్లో మెంటల్ హెల్త్, ఈ మోడర్న్ లైఫ్ వల్ల మెంటల్ హెల్త్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది ఎవ్రీ ఇండివిజువల్లో? ఇప్పుడు చాలా మందికి ఫిజికల్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈక్వల్ ఇంపార్టెన్స్ మెంటల్ హెల్త్కి ఇవ్వాలండి. దట్ ఈస్ అ షిఫ్ట్. ఇప్పుడు పారాడైమ్ షిఫ్ట్ అంటే మీరు అడిగితే దట్ ఈస్ అ వన్ షిఫ్ట్ ఐ ఆల్వేస్ సే. అంటే గతంలో ఎలా ఉన్నిందంటే ఒక డికేడ్ ఎగోనే, అంటే నేను స్టార్ట్ చేసింది 2.5 decades అది ముందర, కానీ అప్పటికి చాలా వేరు ఉండింది. అప్పుడు చాలా మందికి టైం ఉండేది, పేషెన్స్ ఉండేది, అలా అప్పుడు వేరే ఉండేది. పేషెన్స్ లెవెల్ ఇస్ డిఫరెంట్, ద వే దే కమ్ అండ్ టాక్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. ఎప్పుడు లైవే తీసుకునే వాళ్ళు వచ్చి ఆన్లైన్ మీట్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ ఎక్కువ అయిపోయేసరికి ఐ సీ ద పేషెన్స్ లెవెల్ ఒకటి, యాంగర్, టూ మచ్ ఆఫ్ యాంగర్, అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ బిహేవియర్ చేంజెస్. The one change, if you ask, is a behavior change I have seen. So much of behavior changes unnai. So the mental health is a need of the hour. Adi prati okkaru importance ivvali. Adi ivvakapothe it will lead to the burnout stage. Akkadi nunchi inka meer annaru kada, meeta suicidal, it comes as a package.
ఓకే ఒకటొకటి వస్తుంది ఇంకా. ఓకే. సో అండ్ ఈ డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ బిహేవియర్స్ ఓవర్ ద లాస్ట్ 2-3 decades ఏంటి కీ ఫ్యాక్టర్స్ ఏంటి ఇంపాక్ట్ చేస్తున్నాయి? సో లాస్ట్ కొన్ని దీనిలో ఒక మెయిన్ ఫ్యాక్టర్స్ ఏమంటే కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అండి. ఇప్పుడు రిలేషన్షిప్స్ ఒకటి ఎఫెక్ట్ చేస్తున్నాయి చాలా మంది రిలేషన్షిప్స్. సో మెనీ ఐఎమ్ సీయింగ్ అవుట్ ఆఫ్ 100 people 80 people కమింగ్ ఓన్లీ ఫర్ ద రిలేషన్షిప్ కౌన్సిలింగ్. ఓకే. సో రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. దానిలో ఎక్కువ ప్రీ పోస్ట్ మ్యారిటల్. ప్రీ అంటే పెళ్లికి ముందు పిల్లలు కూడా ఒక ఒపీనియన్ ఆఫ్ నెగిటివిటీ వస్తుంది మ్యారేజ్ పైన. దానివల్ల అదొకటి అవుతుంది చాలా మందికి. బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ సీయింగ్, పిల్లలకి ఎప్పుడైనా కూడా డైరెక్ట్ రోల్ మోడల్స్ ఆర్ పేరెంట్స్ వాళ్ళని చూస్తున్నారు కాబట్టి అదొక్కటి వస్తుంది. తర్వాత స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్ ఇస్ గోయింగ్ వెరీ హ్యూజ్. అది అక్యూట్ అవుతుంది. అది నార్మల్ ఉన్నప్పుడు చాలా సిగ్నల్స్ ఇస్తుంది బాడీకి మనకు, అప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. సో అప్పుడు నెగ్లెక్ట్ చేసినప్పుడు అక్యూట్ అవుతుంది. అక్యూట్ అయినప్పుడు ఇంకా డెఫినెట్లీ దే మస్ట్ అండ్ షుడ్ మీట్ అ సైకాలజిస్ట్. దానికి ఇఫ్ నీడెడ్ సైకియాట్రిస్ట్ ఆల్సో, వీ విల్ గైడ్ దెమ్ టు మీట్ దట్ సైకియాట్రిస్ట్ ఆల్సో ఇఫ్ దే రిక్వైర్. అది అక్యూట్ ఉండి బర్న్అవుట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళినారు అంటే అప్పుడు అవసరం ఉంటుంది వాళ్ళకు. ఓకే. అండ్ మేడం ఇప్పుడు సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, సైకోథెరపిస్ట్ ఏంటి డిఫరెన్స్? ఎందుకంటే చాలా మందికి అవి అన్ని సేమే కదా, ఏంటి ఇన్ని నేమ్స్ ఉన్నాయి అనుకుంటారు. బట్ వాట్ ఈస్ ద అంటే మూడింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ దీంట్లో కొంతమందికి అవేర్నెస్ లేక కూడా వాళ్ళు సో ఫస్ట్ అండి సైకాలజిస్ట్ అంటే దాంట్లో కూడా 2 types ఉంటారు. సైకాలజిస్ట్ ఇస్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ who will take up this all counseling psychologist, relationships, career guidance, student counseling, addictions, all that they can deal. So who did MSc psychology. So gatamlo mundu eppudu nindi ante MA psychology undedi. MA comes into arts laga undedi. వాళ్ళకి ఎక్కువగా ప్రాక్టికల్స్ లో దే డోంట్ గెట్ ఇన్ టు హాస్పిటల్స్ అవన్నీ ఉండదు. ఎక్కువ వాళ్ళకు ఎక్కువ థియరీ ఫోకస్డ్ ఉంటుంది. ఎంఏలో ఎప్పుడైనా ఎంఏ డిగ్రీలో మా దగ్గర ఇంటర్న్షిప్స్ వస్తారు కదా, వాళ్ళకు కూడా మేము చెప్తాం choose as much as possible MSc అని. So MSc psychology comes as a science based. A science based lo you know lot of scientific things in that. Second thing is you will be associated and attached with the hospital in the second year. Second year lo meeku thesis gaani meer chese dissertation gaani project gaani case studies gaani related with the idu untundi case studies. Directly you get the exposure to talk to clients, see the clients, appude meeku experience vastundi. So MSc psychology. So psychologist is a person where they can deal all the things. And clinical psychologist అంటే అదొక డిగ్రీ అనమాట. అంటే ఎంఎస్సీ చేసిన వాళ్ళకి క్లినికల్ సైకాలజీ ఇస్తారు కొన్ని యూనివర్సిటీస్లో. లైక్ ఇగ్నో ఇస్ గివింగ్ ఎంఏ క్లినికల్ సైకాలజీ ఆల్సో, దట్స్ ఆల్సో వెరీ వ్యాలిడ్. ఓకే. అలా సో సైకాలజిస్ట్ అంటే హూ విల్ డీల్ విత్ ఆల్ దిస్ ఇష్యూ ఇన్ డెప్త్. ఓకే. బై టాకింగ్, అండర్స్టాండింగ్, నోయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. వీళ్ళని సైకాలజిస్ట్ అంటారు. సో మనము ఒక సైకాలజిస్ట్, నేను అనే ఒపీనియన్ ఏంటంటే లైక్ ఏ ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా అనుకోండి మీరు. ఒక గుడ్ సైకాలజిస్ట్ అంటే మీకు ఎప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉండాలి ఎప్పుడు. సో మనకు ఒక డెంటిస్ట్ ఉంటారు, మనకు వీళ్ళందరూ ఉంటారు కదా, ఎప్పుడు మనం డెంటిస్ట్ ని పెట్టుకుంటాం, డర్మటాలజిస్ట్ ని పెట్టుకుంటాం, ఈ మధ్యలో హెయిర్ ఫాల్ అవుతుందని పెట్టుకుంటాం కదా లిస్ట్ లో. అలాగే ఒక గుడ్ సైకాలజిస్ట్ షుడ్ బి ఆల్వేస్ దేర్ ఇన్ యువర్ లిస్ట్. మీ కాంటాక్ట్ ఫోన్ నంబర్స్ లో ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి లైక్ దట్, అన్ ఇంటిమేట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు, అన్ ఎక్స్పర్ట్ ఇన్ సర్టెన్ ఏరియా who's very passionate and purposeful and decades వాళ్ళు అక్కడే ఉన్నారు అదే వర్క్లో అంటే వాళ్ళు డెఫినెట్లీ అటాచ్డ్ ఉన్నారు పర్పస్ అండ్ ప్యాషన్తో అని అర్థము. సో ఇఫ్ అదర్వైజ్ దే వుడ్ హావ్ షిఫ్టెడ్ ఇన్ టు వేరియస్ కదా, అలా అనుకొని చేసుకోవాలి, వాళ్ళని చూస్ చేసుకోవాలి మీరు కూడా కావాలంటే. సో దాని తర్వాత సైకియాట్రిస్ట్, నౌ కమింగ్ టు సైకియాట్రిస్ట్ ఇస్ MBBS క్వాలిఫైడ్ ఉంటారు అండ్ మాస్టర్స్. దేర్ ఇస్ మెడికల్ బ్యాక్గ్రౌండ్, టోటలీ మెడికేషన్ అండ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళొచ్చు అని అంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెన్ ఇట్ ఈస్ సీరియస్ ప్రాబ్లమ్ ఆన్ బైపోలార్, స్కిజోఫెనియా ఆర్ OCD అక్యూట్ ఉంటుంది. ఇలాంటివన్నీ కొన్ని హెరిడిటీ ఉంటాయి, జెనెటికలీ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి కొన్ని. సో వాళ్ళకు ఒట్టి కౌన్సిలింగే కాకుండా దే నీడ్ ఈవెన్ సైకియాట్రీ టాబ్లెట్స్ ఆల్సో, మెడికేషన్ కూడా. అంటే మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారంటే ఫర్ ష్యూర్లీ దే విల్ బి గివింగ్ ఆఫ్టర్ లిజనింగ్ మేబీ వాళ్ళు దే విల్ స్పెండ్ 10 minutes ఆర్ 15 minutes టైమ్ టు లిజన్. ఓకే, ఇది వాళ్ళకి అర్థమైపోతుంది, కీ పాయింట్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. ఓకే, దే ఆర్ గోయింగ్ త్రూ OCD, దే ఆర్ గోయింగ్ త్రూ బైపోలార్, ఓకే ఇది అనేసి. అప్పుడు దెన్ దే విల్ గివ్ యూ మెడికేషన్ టాబ్లెట్స్. ఇప్పుడు సపోజింగ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఉంటుంది. వన్ ఆఫ్ మై క్లయింట్ అంట, మీరు చెప్పిన క్వశ్చన్కి ఇప్పుడు they don't know the difference between psychiatry and also psychologist. And what he did is he was going through some issues in his marital life.
ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది ఏంటంటే కొంచెం యాంగర్ ఇష్యూస్ క్వారల్ అవన్నీ అవుతున్నాయంట. అప్పుడు వాట్ హీ డిడ్ ఇస్ హీ డోంట్ నో ద డిఫరెన్స్, సో దెన్ హీ వెంట్ టు సైకియాట్రీ. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమైంది, సో హీ డోంట్ నో దట్ వాట్ ద డిఫరెన్స్ అండ్ ఆల్. He spoke all the things, I'm going through anger issue and I'm going through divorce now. I applied all the things. Because anger issue అని వచ్చింది కాబట్టి, and they got into a lot of medication and all because he was aggressive, anger అవన్నీ. సో దెన్ కొన్ని రోజులు బాగుంటుంది టాబ్లెట్స్, అంటే సప్రెస్ చేస్తుంది ఎమోషన్ని. 1 week is okay. Doctor would have told that definitely 1 week 10 days తర్వాత మళ్ళా రండి రివ్యూకి అని చెప్పింటారు. So he got into work, he got into court cases, all those things. Went on for months together. And because he is finding good. అది మంచిగా నిద్ర వస్తుంది, మంచిగా నిద్ర వస్తుంది. ఇప్పుడు ఒక కిక్ లాగా ఉంటుంది కదా అన్ని ఏదైనా కొన్ని చేస్తే అన్నట్టు, ఆ టాబ్లెట్స్ వల్ల మంచిగా నిద్ర వస్తుంది. యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్, సప్రెస్ చేస్తుంది మీకు ఎమోషన్ని. అంటే ఏమంటే ఎమోషన్ అగ్రెసివ్నెస్ యాంగర్ సప్రెస్ చేస్తుంది. అండ్ యూ స్లీప్ ఆల్సో. అండ్ సమ్టైమ్స్ డే టైమ్ ఆల్సో నిద్రపోతారు, కొంతమంది నైట్ నిద్రపోతారు అలా. సో దెన్ ఆఫ్టర్ దట్ వాస్ దిస్ క్లయింట్ వాజ్ ఆల్మోస్ట్ నౌ ఫస్ట్ అయిపోయింది మ్యారేజ్. Second, he got married again. Some issues happening. Now he felt that he called to psychiatrist after 1.5 years, 2 years. Then psychiatrist changed the tablet now. So she asked, it seems that 2 years you're using that same and all thing. No, I'm finding it good now, but all the things. But he should not use actually that many months and all things. And he got addicted to. 2 years after he got addicted to that. Okay. Again, no, he's asking now, no, I wanted it. Otherwise, I'm not getting, now side effects are not getting sleep. All this different, it shows up on the body. Ilanti jarigai. So, this difference untundi. So, relationship issues, you can go directly to the psychologist. Okay. So, when bipolar, OCD, schizophrenia, all this sort of mental disorders, you need to meet psychologist and also get సైకియాట్రీ అపాయింట్మెంట్. ఓకే. అంటే మేడం ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు బేసిక్గా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకొని దెన్ ఆ స్టేజ్లో నీకు సాల్వ్ అవ్వకపోతే దెన్ యూ కమ్ టు మీ అని చెప్తారంటారా? అంటే ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దే విల్, బికాస్ వీళ్ళు చెప్తారు కదా ఎందుకు అగ్రెసివ్నెస్ వస్తుంది అంటే, వెన్ దే ఆర్ రియలీ ప్రొఫెషనల్స్ అండి వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇఫ్ దే ఆర్, బికాస్ ఐ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ ఇఫ్ దే నీడ్ సైకియాట్రిస్ట్ ఇమీడియట్లీ వీ విల్ టెల్. And I want in this profession also people has to be awareness on, they should be gaining awareness on lot of things. So ala cheppalenapudu client will suffer. అందుకే ఈ ప్రొఫెషన్ లో చాలా మంది ఇప్పుడు మష్రూమింగ్ లాగా వచ్చే వాళ్ళకి మేము ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఇవే చెప్తాం వాళ్ళకి. సో యూ షుడ్ కమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ ఫర్ ఎ వై రీజన్, బికాస్ ఆఫ్ యువర్ వై రీజన్. అంటే ఆ సైకాలజిస్ట్ కి సైకియాట్రిస్ట్ కి మధ్యన ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే పేషెంట్ ఈస్ ద సఫరర్ ఇక్కడ. అవును. తర్వాత మీరు ఇంకోటి అడిగారు సైకోథెరపిస్ట్ అంటే, సైకాలజిస్ట్ ఆల్సో క్యాన్ డూ సైకోథెరపిస్ట్. సైకోథెరపిస్ట్ అంటే థెరపీ టేకింగ్ ఇన్ సైకలాజికల్ వే, అలా సైకోథెరపిస్ట్ తీసుకుంటారు. దట్స్ ఆల్సో సమ్ పీపుల్ కి ఎంఏ సైకోథెరపిస్ట్ అనే డిగ్రీ కూడా చేస్తారు వాళ్ళు. మెడ్రాస్ యూనివర్సిటీ హెస్ గాట్ దట్ డిగ్రీ. అలా మదర్ తెరీసా యూనివర్సిటీ ఆల్సో హెస్ గాట్ దట్ డిగ్రీ చెన్నైలో. సో అలా వాళ్లకు సైకోథెరపిస్ట్ ఇంకా చేసేసాం కదా అని మళ్ళీ సైకాలజీ చేయరు కొంతమంది. సో దే విల్ రైట్ ఫర్ దెమ్ ద సైకోథెరపిస్ట్ అని. కొన్నిసార్లు అలా కూడా ఉంటుంది, వీ ఆల్రెడీ డిడ్ ఎంఎస్సీ కానీ ఎంఏ కానీ సైకోథెరపీ చేసాం కదా అని దే డూ దట్. ఓన్లీ థెరపీస్ దే టేక్, బికాస్ ఇన్ దట్ ఆల్సో ఇట్ కవర్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇంకో విషయం ఏంటంటే అండి, సైకాలజిస్ట్ వెదర్ దే ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, దే షుడ్ నాట్ గివ్ మెడికేషన్ టాబ్లెట్స్. వాళ్ళు అసలు ఇవ్వకూడదు వాళ్ళకి టాబ్లెట్స్. ఈ మధ్యలో ఆర్సీఐ నంబర్ ఉంటుంది వాళ్ళకు, బికాస్ ఆటిజం ఇవన్నీ చేసుకుంటే రిహాబ్ వాళ్ళు ఆ కోర్స్ చేసి ఉంటారు. సో దే విల్ హ్యావ్ ఆర్సీఐ నంబర్. గవర్నమెంట్ టోల్డ్ దట్ బికాస్ ద మష్రూమింగ్ అవుతుంది ఈ ప్రొఫెషన్, టూ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు సైకాలజీ. సో అందుకోసమే గవర్నమెంట్ నార్మ్స్ ఏంటంటే ఆర్సీఐ నంబర్ ఉండాలి హూ ఆర్ డీలింగ్ విత్ ఆటిజం కానీ ఇట్లా మెంటల్ డిజార్డర్, స్పెషల్ చిల్డ్రన్, ఆల్ దీస్ కేసెస్ దే నీడ్ టు హ్యావ్ అని. So if they are dealing with them means definitely, even though also they should not give tablets, medications. Only a psychiatrist can give tablets because it comes from the MBBS background. MBBS background. And ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈజీ ఆటిజం కానీ ADHD కానీ ఇటువంటివి ట్రీట్ చేస్తారు పిల్లల్ని, ఇట్స్ ఓకే. బట్ అటువంటి కేసెస్లో పేరెంట్స్ అండర్గో అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, అంటే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే మదర్స్ కానీ ఫాదర్స్ కానీ నాట్ ప్రిపేర్డ్. ఇలాంటివి ఎప్పుడు ఎక్కడో చూసి ఉంటారు కదా, సడన్గా వాళ్ళ చిల్డ్రన్కి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. వాళ్ళు బ్రేక్ డౌన్ అయిపోతుంటారు. అండ్ వాళ్ళు బ్రేక్ డౌన్ అయిపోతే
పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సో అటువంటి కేసెస్ ఏమన్నా చాలా హ్యాండిల్ చేసే ఉంటారు గ్యారంటీగా. సో హౌ డూ యూ వాక్ త్రూ దెమ్? So when any autism kid parent will meet me, I always tell that, so it is not about kid fault or anything. No, it is about what all happened, it has happened on. So you need to receive the kid as a normal kid only, like that, and you need to have unconditional love. First and foremost, kid ni parents ela choostaro adi important. Yes. వాళ్ళు చూసే దృష్టి కానీ ద ఫీలింగ్ వాట్ దే గో త్రూ టువర్డ్స్ ద కిడ్. చాలా మంది వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా మదర్ ఫాదర్ అని, చాలా మంది నెగటివ్ ఎమోషన్స్ లైక్ ఇరిటేషన్ ఉంటుంది పేరెంట్స్కి వాళ్ళ పైన, ఆటిజం కిడ్స్ పైన యాంగర్ ఉంటుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటారు, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో దెన్ దిస్ థింగ్స్ ఐ విల్ కౌన్సిల్ దెమ్ అండ్ ఐ విల్ టెల్ దెమ్ దట్ కిడ్కి ఎప్పుడు అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ద మోర్ అండ్ మోర్ యూ గివ్ అన్కండిషనల్ లవ్, దే విల్ రియల్లీ డూ వెరీ వెల్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత మోస్ట్లీ వాళ్ళకు మీరు ఫోకస్ చేయాల్సింది, కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనం ఆన్ ద లిజనింగ్ స్కిల్స్ పైన. వాళ్ళు చెప్తారు, నాన్ వర్బలీ చెప్తారు ఎక్కువగా, వర్బలీ చెప్పలేరు. సో అది వెన్ పేరెంట్స్ విల్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్ ఓన్లీ, దే విల్ అండర్స్టాండ్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ పేషెన్స్ ఇట్ విల్ నాట్ వర్క్. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ అ పర్స్పెక్టివ్ ఐ విల్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ఆన్ హౌ ఇట్ ఈస్. అండ్ ఫస్ట్ లెర్న్ టు యాక్సెప్ట్ ద కిడ్ యాజ్ దే ఆర్. ద యాక్సెప్టెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. And there are a lot of transformation I've seen in that area also. హౌ టు స్పాట్ ఎమోషనల్ డిస్ట్రెస్? అంటే ఫిజికల్గా పెయిన్ వచ్చినా ఏమన్నా వచ్చినా దే ఆర్ సైన్స్. ఓకే, ఇలాంటి ఎమోషనల్ డిస్ట్రెస్ వచ్చినప్పుడు బాడీ ఎటువంటి బేసిక్ సైన్స్ ఇస్తుంది అట్ అన్ ఎర్లీ స్టేజ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాడీ యాక్చువల్లీ చాలా మనకు ఫస్ట్ సిగ్నల్స్ ఇచ్చేదే బాడీ ఇస్తుంది మనకు. ఫస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ గో త్రూ పాల్పిటేషన్ వస్తుంది, బ్రీతింగ్లో చేంజ్ వస్తుంది ఫస్ట్ వాళ్ళకి. తర్వాత స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంటుంది, నార్మల్ కంటే స్వెట్ వస్తుంది. వాళ్ళే ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. తర్వాత దే ఫీల్ వెరీ డల్ అండ్ డిప్రెస్డ్. తర్వాత దే గెట్ యాంగర్ ఫర్ నో రీజన్. వాళ్ళకి ఎందుకు వస్తుంది యాంగర్ తెలియకుండా యాంగర్ వస్తుంటుంది. తర్వాత ఒకసారి వాళ్ళకి తెలియకుండానే ఏడుపు వస్తుంటుంది. సో దే ఫీల్ లైక్ బస్టింగ్ అవుట్. సమ్ టైమ్స్ ఎక్కువ గట్టిగా ఏడుస్తారు, కొన్నిసార్లు మెల్లిగా ఏడుస్తుంటారు, ఇలా ఏడుపు వస్తుంటుంది. సో దే ఫీల్ టెరిబుల్లీ లోన్లీ ఈవెన్ దో దే ఆర్ అరౌండ్ లాట్ ఆఫ్ పీపుల్. చాలా మంది మధ్యలో ఉన్నా కూడా, చాలా మంది ఉంటారు చుట్టుపక్కల కూడా, స్టిల్ దే ఫీల్ టెరిబుల్లీ లోన్లీ విత్ దెమ్సెల్వ్స్. సో ఇలాంటివన్నీ సైన్స్ వస్తూ ఉంటాయి. అండ్ దే డోంట్ ఫీల్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్క్ వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు చాలా సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించదు చేయాలని, కిక్ ఉండదు అనమాట. అది ఏదో వెళ్దాము, ఇంకా ఊరికే వెళ్దాము అన్న టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఆ గోల్స్ కూడా ఏదైనా పెట్టుకున్నవి అయిపోవు, టైం కూడా పోస్ట్పోన్ చేస్తుంటారు. రేపు చేద్దాం, అన్నాడు చేద్దాం, ఇవన్నీ అంటుంటారు. సో ఇవన్నీ సైన్స్ ఇస్తూ ఉంటుంది మనకు, ఎమోషనలీ కానీ ఫిజికలీ కానీ. ఫిజికలీ దే జస్ట్ ఫీల్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి, లేజినెస్ ఉంటాయి, పోస్ట్పోన్మెంట్స్ చేస్తుంటారు. ఇవన్నీ సింబల్స్ లాగా, సిగ్నల్స్ లాగా బాడీ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత దే గెట్ ఇన్ టు లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎమోషనలీ దే విల్ ఫీల్ సో మచ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఎవ్రీ టైమ్ ట్రిగర్ పాయింట్స్ ఎక్కువ వస్తుంటాయి, ప్రతిదానికి రియాక్ట్ కావడము, ఇలాంటివి చేస్తుంటారు ఆ టైంలో. ఏ స్టేజ్, లైక్ ఎన్ని డేస్, 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, హౌ మెనీ వీక్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా సైకాలజిస్ట్ని కలవాలి అనేది, వాట్ ఈస్ ద మినిమం డ్యూరేషన్ పీరియడ్? అంటే దీస్ ఆల్ థింగ్స్ ఇట్ కీప్స్ కమింగ్ ఫర్ వీక్స్ టుగెదర్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్, ఏది కాదు. ఇది ఒక వీక్స్ ద్వారా చెప్తుంటుంది బాడీలో, రోజు రోజుకి ఎక్కువ అవుతుంటుంది, తగ్గదు కానీ ఎక్కువ అవుతుంది నెగ్లెక్ట్ చేస్తే. సో దట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఇవి ఎందుకు వస్తుంది కారణాలు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇట్ రీజన్స్ క్యాన్ బి లౌడ్ వన్స్, ద మోస్ట్ లౌడ్ వన్స్, ల్యాక్ ఆఫ్ కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల, వాళ్ళు మంచిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం. మేబీ హస్బెండ్ వైఫ్ మధ్యలో కావచ్చు, వాళ్ళ కొలీగ్ మధ్యలో కావచ్చు, వీళ్ళ మధ్యలో క్లోజ్ బాండింగ్ రిలేషన్షిప్స్లో అది డ్రైన్ అయిపోతారు వాళ్ళు. దెన్ దే విల్ నాట్ బీ టాకింగ్ టు దెమ్. చాలా విషయాలు నేను చెప్పాలి, మనసు విప్పి మాట్లాడాలనుకుంటే మాట్లాడలేకపోతుంటారు. ఈ మధ్యలో కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ చాలా మందిలో ఉండదు, హస్బెండ్ వైఫ్ లో ఉండదు, పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఉండదు, సిబ్లింగ్స్ కి ఉండదు, ఎన్ని రోజులు అయింది మాట్లాడి అనే టైప్ లో ఉంటారు. సో ఇది ఒక రీజన్ ఉంటుంది దానివల్ల. తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాళ్ళ క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, బడ్జెట్ షీట్ అది బ్యాలెన్స్ చేసుకోకపోవడము, ఓవర్ ఇది కావడము, మేనేజ్ చేయలేకపోవడం, ఇది ఒక హ్యూజ్ క్రైసిస్ అవుతుంది. సో దాని తర్వాత ఓవర్ లోడింగ్ ఆఫ్ ఎనీథింగ్. సో వర్క్లో కూడా వాళ్ళకి నాట్ అండర్స్టాండింగ్ ఎనీథింగ్ అండ్ టేకింగ్ ప్రెషర్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ వెన్ యూ డోంట్ నో దట్ స్కిల్, అది నేర్చుకోలేకుండా టూ మచ్ తీసుకోవడము, అది చేయడము, టైమ్ లైన్స్లో రీచ్ కాలేకుండా ఇంకా చేయకుండా ఉండడము, ఓవర్ ప్రెషర్ పెట్టుకోవడము, దానివల్ల కూడా స్ట్రెస్ అవుతుంది.
సో యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ టైమ్ లైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యూ నీడ్ టు అండర్స్టాండ్ మన పొటెన్షియల్ మనకు అది ఎట్లా వచ్చా అని తెలుసుకోవాలి. ఇది కూడా ఇస్తుంది ఓవర్లోడ్ ఆఫ్ ద థింగ్స్. తర్వాత ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆల్సో, ఇన్సోమ్నియా డిజార్డర్స్ ఇవన్నీ, అండ్ టూ మచ్ ఆఫ్ ఓటీటీ, Netflix, screen time increasing in different timings. Some people I see that by evening 5 o'clock they start and morning 2 o'clock, 3 o'clock, till then they watch series and they sleep. దానివల్ల కూడా ఉంటుంది ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది నాకు ఏదైనా నొప్పి వచ్చిందంటే నేను హాస్పిటల్కి వెళ్ళానంటే అలోపతికి వెళ్ళానంటే దట్స్ ఓకే, కానీ నాకు ఏదో స్ట్రెస్ వస్తుంది, నాకేదో మెంటలీ ఐఎమ్ నాట్ వెల్, నేను సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పుకోవడానికి కూడా దే ఫీల్ వెరీ షయ్యో తెలీదు, మరి ఏమో తెలీదు, బట్ దే ఫీల్ అది చెప్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళరు, వెళ్ళిన వాళ్ళు ఏమో దాన్ని ఎవరికి చెప్పరు. నాకు ఇలా ఒక ఇష్యూ ఉంది, ఐ కన్సల్టెడ్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, ఐఎమ్ అండర్ గోయింగ్ త్రూ మెడికేషన్ అవ్వచ్చు, థెరపీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకని వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ అండ్ అగ్రీయింగ్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ స్టిగ్మా అండి. ఇంకా ఉంది స్టిగ్మా. అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు కూడా ఉంది ఇంకా. బట్ ఆఫ్ లైట్ ఐఎమ్ గ్లాడ్ దట్ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది అని. బట్ స్టిల్ ఇంకా కొన్ని ఏరియాస్లో ఉంది స్టిగ్మా అది. ఈవెన్ ఇప్పుడు కూడా, ఈవెన్ హౌ మచ్ ఎవర్ ఇట్ ఈస్ బ్రాడ్ మైండెడ్ అవుతుంది సొసైటీ, ఏఐలో ఉన్నాం మనం ఇప్పుడు, అన్నీ ఉన్నా కూడా, ఏరాలో ఉన్నా కూడా వస్తుంది. ఫస్ట్ ఇస్ స్టిగ్మా దట్ ఇన్ ద మైండ్. సైకాలజిస్ట్ అంటే నాకేమైనా మెంటల్ ప్రాబ్లమా ఇలా అనుకునేస్తారు వెంటనే. ద మూమెంట్ సైకాలజిస్ట్ అంటే అసలు యాక్చువల్లీ వాళ్ళకి సైకాలజిస్ట్ అంటే సైకియాట్రిస్ట్ అని అర్థం. అందుకని అలా అనుకుంటారు ఫస్ట్ కూడా. నేను చాలా తెలుసుకున్న తర్వాత ఏంటంటే, ఓ సైకాలజిస్ట్ అంటేనే ఇంకా సైకియాట్రిస్ట్ అని, నాకేమైనా పిచ్చా అట్లా వెళ్ళడానికి అని అనుకుంటారు అనేసి అదొకటి, ఆ అపోహలో ఉంటారు వాళ్ళు. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫియర్. వాళ్ళకి ఒక ఫియర్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటారు, మనం చెప్తే మరి ఎలా ఇదవుతారు. ఫియర్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, దే కాంట్ ఎక్స్ప్రెస్, దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్రెస్, ఇలాంటివన్నీ అనమాట. ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ ఉండడం వల్ల కూడా చెప్పలేకపోతుంటారు. ఇంకొక కొంతమంది ఏమంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్, నాట్ నోయింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, దీనివల్ల కూడా ఉంటుంది. ఇంకొక వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్, మేబీ ఎంత అవుతుందో కాస్ట్, ఇది వేస్ట్, డబ్బులు వేస్ట్ పెట్టడం దీనికి అనుకొని వాళ్ళు చూస్తే డ్రింకింగ్ తీసుకుంటారు, స్మోకింగ్ తీసుకుంటారు, ఇల్లు, వాకిలి, ల్యాండ్, కార్ అన్నీ కొనుక్కుంటారు. బట్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి దీనిలో ఇది ఇంపార్టెంట్ అని తెలుసుకోకుండా మిగతా అన్నిటికీ ఇస్తారు ఇంపార్టెన్స్ చాలా. సో ఇది కూడా దే డోంట్ వాంట్ టు స్పెండ్. అండ్ వాట్ దే డూ ఇస్ they'll go and talk with వాళ్ళ నైబర్స్తో, పక్కనింటి వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో, బంధువులతో మాట్లాడుతుంటారు. ఇవన్నీ అవి ఇట్ విల్ ఓన్లీ మోర్ అవుతుంది కానీ తక్కువ కాదు. అండ్ అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఐదర్ ఇదేం లేదురా పర్లేదులు అన్నట్టుగా కొంతమంది చెప్తారు, అవి నీకైనా మెంటలా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కొంచెం నెగిటివ్గా ఇచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆల్వేస్ ప్రొఫెషనల్ హెల్ప్ ఈజ్ మస్ట్ అండ్ రిక్వైర్డ్. అండ్ మేడం, ఇప్పుడు పార్ట్నర్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, హౌ టు ఐడెంటిఫై ఒక పార్ట్నర్, వాళ్ళ పార్ట్నర్ని కానీ పేరెంట్ కిడ్ని కానీ, హౌ టు ఐడెంటిఫై దీస్ సిమ్టమ్స్ అండ్ వాళ్ళతో ఎలా ఐడెంటిఫై చేసి ఎంత ఎర్లీగా వాళ్ళని థెరపిస్ట్ దగ్గరికి కానీ సైకాలజిస్ట్ దగ్గరికి కానీ తీసుకు. అంటే పార్ట్నర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ దే నీడ్ టు అబ్జర్వ్ దెమ్ కంప్లీట్లీ, బికాస్ వాళ్ళు రోజులో అట్లీస్ట్ కొంతసేపు చూస్తారు కాబట్టి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చేంజెస్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ దే వర్ బిఫోర్, అంటే బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు, బిఫోర్ ఇట్లనే రియాక్ట్ అయ్యేవాళ్ళ, ఇలాగే మాట్లాడేవాళ్ళ, ఇలాగే చెప్పేవాళ్ళ, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి. ఆర్ దే డూయింగ్ ద సేమ్ థింగ్ బిఫోర్ అండ్ నౌ? ఇప్పుడు అది ఒకటి తెలుస్తుంది వాళ్ళకి దానివల్ల. సో ముందు ఇప్పుడు ఇలా లేరు, ఇప్పుడు ఒకటే ఏడుస్తున్నారు, ఒకటే ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటే దానివల్ల వాళ్ళకి ఎందుకు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వినాలి ఇంట్లో వాళ్ళు. సో ఎందుకు వాళ్ళకి అలా అనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్తారు అట్లీస్ట్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ అట్ ఆల్, ఐఎమ్ ఫీలింగ్ లో, అట్లా వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. కిడ్స్లో చాలా ఇష్యూస్ ఈ మధ్య, చాలా రకాల ఇష్యూస్ డెవలప్ అయ్యాయి. అండ్ ఇంట్రోవర్ట్స్గా ఉండిపోతున్నారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ పెరిగిపోతున్నాయి. పేరెంట్స్లో కూడా, మేము పెద్దవాళ్ళలో కూడా ఉన్నాయి, బట్ కిడ్స్లో అవన్నీ థౌజండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. సో ఎటువంటి ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి ఇంట్లో? పేరెంట్స్ అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్. గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఏజ్, వాళ్ళ మెంటల్ స్టేట్ బట్టి ఇలాగే పెంచాలంటారు. పేరెంట్స్ ఏమో లేదు లేటెస్ట్ దాన్ని బట్టి అలా కాదు ఇలాగ అంటారు. ఈ రెండింటి మధ్యలో ఎవరైనా నలిగిపోతున్నారంటే పిల్లలు. సో వాట్ ఈస్ ద హెల్దియెస్ట్ ఎన్విరాన్మెంట్?
అంటే ఇంట్లో అట్లీస్ట్ ఒక రోజుకి 1 hour అయినా కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండాలి అందరిలో. అట్లీస్ట్ దే హ్యావ్ టు మేక్ టైమ్ టు ఈట్ టుగెదర్. ఈదర్ బ్రేక్ఫాస్ట్ అన్నా కలిసి తినాలి ఆర్ డిన్నర్ అన్నా కలిసి తినాలి. అలా ఒక టైం పెట్టుకోవాలి టుగెదర్నెస్. ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళు పేరెంట్స్, ఫాదర్, మదర్ అండ్ సిబ్లింగ్స్ అండ్ డిఫరెంట్ టైమింగ్ ఉండొచ్చు. ట్యూషన్స్ ఉండొచ్చు, పిల్లలకి క్లాసెస్ ఉండొచ్చు, ఎక్స్ట్రా కరికులర్ ఉండొచ్చు, అన్నీ ఉన్నా కూడా ఒక రూల్ పెట్టాలి. పేరెంట్స్, ఫాదర్ పెట్టచ్చు, మదర్ పెట్టచ్చు, ఒక రూల్ పెట్టాలి దట్ వీ ఆల్ షుడ్ ఈట్ టుగెదర్ 1 meal అట్లీస్ట్, ఇఫ్ నాట్ all 3 meals, ఒక మీల్ అట్లీస్ట్ తినాలి అని ఫస్ట్ రూల్ పెట్టుకోవాలి. దాని తర్వాత భోజనం చేసినాక ఒక 10 minutes అయినా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మనసుతో మనసు కనెక్ట్ అయ్యి మాట్లాడాలి. ఐ టు ఐ కాంటాక్ట్ వితౌట్ ఎనీ స్క్రీన్ ఆర్ మొబైల్, ల్యాప్టాప్ ఆర్ టీవీ లేకుండా మాట్లాడుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఒక కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది రోజులో తేడా, నిన్నటికి ఈ రోజుకి సేమ్ ఉన్నారా నా పిల్లలు, వేరే ఉన్నారు, ఏమైనా జరుగుతుంటే కూడా. ఇప్పుడు చాలా మటుకు అండి పేరెంట్స్కి తెలియదు ఏమైందో అని. అంటే బయట అందరికి తెలిసి ఉంటుంది ఏదైనా జరుగుతుంటే పిల్లల మధ్యలో ఇవన్నీ, పేరెంట్స్కి మాత్రం తెలియదు, వాళ్ళిద్దరికి టైం ఉండట్లేదు అని. సో ఇలా కాకుండా ఇంట్లో మాత్రం పేరెంట్స్ అట్లీస్ట్ 10 minutes అయినా కూడా రోజు ఇది ఒక రూల్ లాగా పెట్టుకొని 10 minutes అయినా వాళ్ళతో గడిపి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. రోజు చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాట్ దే ఆర్ టెల్లింగ్, వాట్ దే ఆర్ షేరింగ్, ఎవ్రీథింగ్. దానివల్ల ఒక కనెక్షన్ ఉండాలి, ఎప్పుడు పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉండాలి పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో. యాజ్ లాంగ్ యాజ్ దట్ కమ్యూనికేషన్ ఈస్ గోయింగ్ వెల్, థింగ్స్ విల్ గో. అట్లీస్ట్ దే విల్ ఫిక్స్ ఎనీ ఇష్యూ వస్తే, ఏమైనా జరుగుతుంటే కూడా వాళ్ళకి దే కెన్ ఐడెంటిఫై, దే కెన్ అండర్స్టాండ్ టు ఫిక్స్ ఇట్. అండ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్కి వస్తే బేసిక్ హ్యాబిట్స్ కానీ బేసిక్ రొటీన్స్ కానీ చిన్నవి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు స్టే మెంటల్లీ వెల్ అనేవి బేసిక్ థింగ్స్ ఏంటి? ఫస్ట్ ఈజ్ వాళ్ళని వాళ్ళు చాలా ప్రేమించుకోవాలండి. సెల్ఫ్ లవ్. సో అన్కండిషనల్ సెల్ఫ్ లవ్ ఉండాలి. బికాస్ దే మస్ట్ ట్రీట్ దట్ ఐఎమ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఫీలింగ్ ఉండాలి ఎప్పటికీ. సో వెన్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ డిప్రైవ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్ లవ్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన పట్ల మనకు లేకుండా ఒపీనియన్, గుడ్ ఒపీనియన్ కానీ మన పట్ల మనకు ప్రేమ లేకుండా అందరిని ప్రేమిస్తాం కానీ మనల్ని మనం ప్రేమించుకోము ఎప్పుడు. సో ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేయండి. మీరు సెల్ఫ్ లవ్ ఇంక్రీజ్ చేసుకోవాలి అందరూ. ఫస్ట్ ఈజ్ సెల్ఫ్ లవ్. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మార్నింగ్ లేవంగానే జస్ట్ యూ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆల్రెడీ యూ నీడ్ టు ఎక్స్ప్రెస్. గ్రాటిట్యూడ్ అనేది మేము ఎప్పుడు చెప్తాను ఈజ్ అ పవర్ఫుల్ ఎమోషన్. ఇట్స్ అ మదర్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. అది మీరు ఎంత ఎక్స్ప్రెస్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది మీ లైఫ్. సో సెకండ్ ఇస్ దట్. థర్డ్ వన్ ఈజ్ సెల్ఫ్ అఫర్మేషన్స్. మనం నోట్లో నుంచి మాట్లాడే ప్రతి మాటకి ఒక ఇది ఉంటుంది, పవర్ ఉంటుంది. సో సెల్ఫ్ అఫర్మేషన్స్. చాలా మంది నాకు ఇది వద్దు, ఐ డోంట్ నీడ్ దిస్, ఐ డోంట్ వాంట్ దట్, ఐ కేర్ ఎ డామ్, చాలా ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు ఎక్కువ, అవే జరుగుతుంటాయి. సో అందుకనే సెల్ఫ్ అఫర్మేషన్స్ అంటే ఏంటంటే యూ నీడ్ టు అఫర్మ్ ఆల్ ద టైమ్ ఐ యామ్ అనేది వెరీ పవర్ఫుల్ అండి. ఐ యామ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ అన్ అచీవర్, ఇట్లాంటివి చెప్పాలి. ఐ లవ్ మై సెల్ఫ్ సో మచ్. అట్లాంటివి అద్దం ముందర నిల్చుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ హార్ట్ వాళ్ళు కనెక్ట్ అయిపోతూ చెప్పాలి. మార్నింగ్ చెప్పొచ్చు, మధ్యాహ్నం చెప్పొచ్చు, రాత్రి పడుకునేటప్పుడు చెప్పొచ్చు. అట్లీస్ట్ 2 times షుడ్ బి మ్యాండటరీ. చూసి చెప్పాలి. వర్బలీ, నాన్ వర్బలీ. వర్బలీ అంటే నోట్తో చెప్పడం, నాన్ వర్బలీ విత్ ఎ జెస్చర్, యాడింగ్ ఎ జెస్చర్ టువర్డ్స్ ఇట్. ఓకే. సో హౌ డస్ యోర్, అంటే చాలా మందిని మీరు ట్రీట్ చేస్తున్నారు, చాలా డికేడ్ని ట్రీట్ చేస్తున్నారు. వాట్ ఈస్ యోర్ డైలీ రొటీన్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎమోషనల్లీ వెల్? నేను ప్రతిరోజు అఫర్మేషన్ చేస్తానండి. ఎవ్రీడే చేస్తాను, అద్దం ముందర చేస్తాను. I have lot of self love for myself. Okay. So the one person I love myself is నేను నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాను ఎప్పుడు, ఏం జరిగినా కూడా. And I treat life as a game. బికాస్ నేను స్పోర్ట్స్ పర్సనాలిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో లైక్ స్పోర్ట్స్ లో కూడా మనం పడుతుంటాం, లేస్తుంటాం, గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం కదా. లైఫ్ ఈజ్ అ గేమ్ లాగా ట్రీట్ చేస్తాను నేను ఎప్పుడు. సో అదొకటి. సో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా అది ఫేస్ చేయాలి, సాల్వ్ చేయాలనుకుంటాను. ఆ ఒపీనియన్ మైండ్ పెట్టుకుంటాను ఎప్పుడు. సో తర్వాత సెల్ఫ్ అఫర్మేషన్స్ చెప్తాను. అండ్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ గ్రాటిట్యూడ్ పర్సన్ అండి. దెన్ ఐ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీబడి. ప్రతి దానికి ఎక్స్ప్రెస్ చేస్తాను గ్రాటిట్యూడ్ ఎప్పుడు. సో దాని తర్వాత నేను జస్ట్ ఒక లైఫ్లో ఎప్పుడు మనం ముందరికి వెళ్తూ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి టూ మచ్ ఆన్ ఫర్ గివింగ్, ఫర్ గెటింగ్ ఉండాలి. సో ఇలా అనుకుంటాను. ఇట్స్ ఎస్టర్డేది బ్యాగేజ్ ఎప్పుడు క్యారీ చేయను నేను. నిన్న అయిపోయింది అంతే, క్లోజ్. టుడే ఫ్రెష్నెస్ అగైన్, కొత్త మార్నింగ్ అయింది, కొత్త బిగినింగ్ అయింది లైఫ్ ఈ రోజు అని. ఐ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. నేను బ్రీతింగ్ యాక్టివిటీస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను. 10 minutes బ్రీతింగ్ అండ్ ఎక్సర్సైజ్ 30 to 40 minutes చేస్తాను. యోగా అండ్ ఆల్సో వాకింగ్.
యోగాలో కూడా అన్ని చేయను, కొన్ని ఆసనాస్ చేస్తాను. ఓకే. అండ్ దెన్ లైక్ ఇప్పుడు చాలా మంది చేస్తారు కదా, చాలా టైం 2 hours అలా చేసి అలా చేయను నేను. సో ఒక పర్టికులర్ ఆసనాస్ మాత్రమే చేస్తాను. దాని తర్వాత వాకింగ్ చేస్తాను ఎవ్రీడే. ఓకే. సో ఐ హ్యావ్ హోమ్ జిమ్ ఆల్సో, సమ్ డేస్ ఆన్ జిమ్ ఆల్సో. సో దీస్ థింగ్స్ ఐ విల్ ఫాలో అండ్ ఐ హ్యావ్ గుడ్ స్లీప్, 6 hours to 7 hours I sleep. Super. And so emotional collapse, okay, that's when you guys step in and try to recover them. Okay, మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి అట్లీస్ట్ పోస్ట్ కోవిడ్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా మీరు ఎన్కౌంటర్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు నేను చూసే దానిలో అడిక్షన్స్ ఒకటండి, అఫైర్స్. ఇట్స్ అఫైర్స్ ఆర్ సో మెనీ నౌ, మెన్ అండ్ ఉమెన్ ఈక్వాలిటీ అని అన్నప్పుడు దీంట్లో ఎక్కువ చూస్తున్నాను నేను. దీంట్లో అఫైర్స్ ఒకటి, ఎమోషనలీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు యాంగర్ ఇష్యూస్, టూ మచ్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్ బిట్వీన్ పీపుల్. అండ్ ముందు చూసేదాం వాళ్ళం కాదు అంత యాంగరింగ్ ఇష్యూస్, ఇప్పుడు ఎక్కువ యాంగర్ ఇష్యూస్ అవుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ డైవర్స్ హ్యాపెనింగ్. దీస్ ఆర్ ద చేంజెస్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ డికేడ్. ఓకే. ఒక ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా 100% నార్మల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఆర్ ఇట్ ఈస్ ఓన్లీ సమ్వేర్ అరౌండ్ 1-2% ఇంకా దేర్ మైట్ బి ఆ షాడో ఇంకా అలా ఉండొచ్చు అని అనుకుంటారా? అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ యాక్చువల్లీ. వీ గివ్ లాట్ ఆఫ్ టూల్స్ అండ్ టెక్నిక్స్. ఓకే. కొంతమందికి ఒక 3 sessions లో అవుతుంది, కొంతమందికి 6 sessions కావాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ దేర్ ఎమోషనల్ క్వశ్చన్. ఓకే. మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఐక్యూ ఉందనుకోండి, మనకు మార్కులు బాగా వస్తాయి, ఐఐటీలు ర్యాంకులు అవి ఇవన్నీ వస్తుంటాయి, మనకు మార్క్స్ వరకు వస్తాయి. ఈక్యూ బాగుంటే మనకు ఎమోషనలీ మనం వీ విల్ అండర్స్టాండ్ అబౌట్ అవర్ ఓన్ ఎమోషన్స్. ఎమోషన్స్లో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. దానిని ఎలా ఛానలైజ్ చేయాలో మన పాజిటివ్ ఎమోషన్స్ అని అర్థమవుతుంది. సో ఎందుకని కొంతమందికి అది తక్కువ ఉంటుంది ఈక్యూ, బ్యాలెన్స్డ్ కొంతమంది బ్యాలెన్స్డ్ ఉంటారు, కొంతమందికి సపరేషన్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటుంది, కొంతమంది టూ అగ్రెసివ్ ఉంటారు. సో ఇలా ఉండే వాళ్ళు ఉంటారు ఈక్యూలో. సో వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాల్సి వస్తుంది, థెరపీస్ కానీ కౌన్సిలింగ్ సెషన్స్ ఎక్కువ కావాలి. సో వాళ్ళకు డిఫరెంట్ టూల్స్ ఇస్తాం. ఈచ్ వన్ ఇస్ అ కస్టమైజ్ డిఫరెంట్ టూల్స్. సో వెన్ దే వాళ్ళు ఫాలో అయినప్పుడు ఆ టూల్స్ అన్ని వాళ్ళు ష్యూర్లీ డిఫరెన్స్ చూస్తారు. సో సమ్ పీపుల్ విల్ నాట్ వాల్యూ, సమ్ పీపుల్ ఓంట్ ఫాలో, వాళ్ళలో డిఫరెన్స్ రాదు. ఓకే. అండ్ మేడం ఫిజికల్గా ఏ ఇష్యూ వచ్చినా యూ హ్యావ్ లాట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ టెస్ట్లు. నీకు ఇష్యూ వచ్చినప్పుడు దాని వాల్యూస్ అంతా, ఇష్యూ నార్మల్ అయినప్పుడు దాని వాల్యూస్ అంతా, ఓకే నార్మల్గా ఉన్నాయా, నీకు ఇష్యూ సాల్వ్ అయిపోయింది, దట్స్ ఎ మెంటల్ సాటిస్ఫాక్షన్. కానీ ఎమోషనల్ ఇష్యూస్ కానీ మెంటల్ ఇష్యూస్ కానీ ఇటువంటి బ్రేక్ డౌన్స్ కానీ అయినప్పుడు ఈజ్ దర్ ఎనీ ఒక అనాలిసిస్ కానీ ఒక టెస్ట్ కానీ ఒక మీరు అనుకున్న టూల్ కానీ ఎనీ వన్ టూల్ బేసికల్గా ఎవ్రీబడి షుడ్ do that once a month or twice a month or once in 6 months or should go through that, evaluate themselves to understand their emotional quotient avvachu, emotional well-being avvachu? First and foremost, every single day they must introspect themselves. Introspection అనేది కూడా నాది ఒక బెస్ట్ ఫ్రెండ్ అండి, అది కూడా ఒక టూల్ నేను వాడేది ఎవ్రీ డే. ఎవ్రీ సింగిల్ డే ఐ విల్ ఇంట్రోస్పెక్ట్ మై సెల్ఫ్, గుడ్ అండ్ బ్యాడ్ హ్యాపెనింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 10 minutes ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాను ఎవ్రీ డే, ఏం జరిగింది ఈ రోజు అనేసి, మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అవి చూసుకోండి. దెన్ ఆల్ గుడ్ హ్యాపెన్, యూ నీడ్ టు ప్యాట్ యువర్ సెల్ఫ్. ఇది బ్యాడ్ అయింది అంటే అది ఆలోచించుకోవాలి, మనం ఎందుకు అయింది చేసుకొని ముందరికి వెళ్ళాలి. ఇలా ఇంట్రోస్పెక్టింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. దానివల్ల తెలుస్తుంది మనకు డిఫరెన్స్, నిన్నటికి ఈ రోజుకి రేపటికి ఏమవుతుందని. రాదర్ దెన్ యూ కంపేరింగ్ విత్ ఆల్ అదర్ పీపుల్ అవుట్ సైడ్ వరల్డ్, యూ నీడ్ టు కంపేర్ విత్ యువర్ ఎస్టర్డే టు టుడే, టుడే టు టుమారో. ఇది ఒక టూల్. నెక్స్ట్ దిస్, మా దగ్గర ఒక పర్సనాలిటీ అసెస్మెంట్ ఉందండి, యూనిక్ వన్. నేను కూడా తీసుకున్నాను అది. ఎన్ఎల్పి అంటే మీరు వినింటారు, ఒక సైన్స్, అది కూడా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒకటి ఉంది. సో దాంట్లో అంటే కొంతమంది ఏముంటుందంటే, దాంట్లో కొంతమంది విజువల్ డామినెంట్ ఉంటారు, కొంతమంది చూడంగానే కనెక్ట్ అవుతారు, ప్రెజెంటబిలిటీ ఉండాలి, ఇలా ఉండాలి. సో కొంతమందికి వినడంని బట్టి కనెక్ట్ అవుతారు, డిస్కనెక్ట్ అవుతారు. సో ఎదుటోళ్ళు మాట్లాడే విధానం నచ్చకపోతే వాళ్ళకు యాంగర్ ట్రిగర్ పాయింట్స్ అని. సో ఇంకొక టైప్ వాళ్ళు ఫీలింగ్ పర్సనాలిటీ, కినెస్థెటిక్ అంటాం వాళ్ళని. సో ఇలా వాళ్ళ పర్సనాలిటీ టైప్ వాళ్ళకి తెలుసుకోవాలి, వాళ్ళ ట్రిగర్ పాయింట్స్, వాళ్ళ కాగ్నిటివ్ ఎవ్రీథింగ్ దే షుడ్ అండర్స్టాండ్. అప్పుడు వాళ్ళు దానివల్ల వాళ్ళు డీల్ చేయగలుగుతారు వాళ్ళని వాళ్ళు. సో దీంట్లోనే మాకు సెల్ఫ్ మాస్టరీ, ఎమోషనల్ మాస్టరీ వస్తుంది పర్సనాలిటీ అసెస్మెంట్లో. సో బై దెన్ దే కెన్ అండర్స్టాండ్, వన్స్ దే టేక్ ఇట్, ఆఫ్టర్ 3 months 6 months దే కెన్ అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ హౌ దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్. Relationships are getting affected a lot, and దానివల్ల ద హోల్ హార్మనీ ఆఫ్ ద హౌస్, పిల్లల మన మెంటల్ స్టేట్, ఇవన్నీ కూడా అంటే యువర్ స్పాయిలింగ్ అన్ ఎంటైర్ జనరేషన్. ఓకే, మీ రిలేషన్షిప్ ఒక్కటి ఫాదర్ అండ్ మదర్ రిలేషన్షిప్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో అటువంటి రిలేషన్షిప్స్
కౌన్సిలింగ్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు బేసిక్ రీజన్స్ 4-5 రీజన్స్ దేనివల్ల ఎక్కువ గొడవ పడుతున్నారంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు స్కూల్ మేట్స్ ఉంటారు కొంతమంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు. స్కూల్ నుంచి నాకు తెలుసు ఒకరొకరు అంటారు, కాలేజ్ నుంచి తెలుసు అంటారు, అండ్ దే నో ఈచ్ అదర్. అంత జర్నీ నుంచి పెళ్లికి ముందే తెలుసు చాలా మంది. కొంతమందికి 3 years డేటింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, అంతమంది ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత 1 yearకే విడిపోతున్నారు, 6 monthsకే విడిపోతున్నారు. సో దెన్ రీజన్స్ వెన్ వీ ఆస్క్ దెమ్, డిఫరెంట్ రీజన్స్ ఫర్ డిఫరెంట్ పీపుల్. Some people will be financial reasons, both husband wife. Some people are not, you're not giving importance for me. And even among doctors also we see so many now these days. So they are also individuals firstly. So they see that they are not listening to each other. First of all, they are not spending time to know each other well. అది ఉండట్లేదు. అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది, ట్రస్టింగ్ ఈచ్ అదర్ తక్కువ అయిపోతుంది. ఇవి అవుతున్నాయి. ఫస్ట్ మనకు ఒక ఇల్లు నిలబడాలంటే అండి మనకు పునాది బాగుండాలి కదా. పునాదికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఇల్లు కట్టేటప్పుడు మనం. అలాగే ఏదన్నా మనం చెట్లు నాటాలంటే, మొక్కలు నాటాలంటే సాయిల్ అన్ని సెట్ చేసుకుంటాం. అలాగా వీళ్ళు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఎనీబడి ఫస్ట్ 1 year హ్యాస్ టు బీ ఆన్ ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ద ట్రస్ట్ ఉండాలి. అది ట్రూత్, ట్రస్ట్ అండ్ కంపాటబిలిటీ. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కంపాటబిలిటీ ఆఫ్ వాల్యూస్. దానివల్ల కంపాటబిలిటీ మ్యాచ్ కావడం వల్ల ఒక రీజన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హ్యూజ్ ప్రాబ్లమ్స్ దానివల్ల. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అట్ ఆల్. ట్రస్ట్ ఇష్యూస్ కానీ, అండర్స్టాండింగ్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి అవుతుంది ఇద్దరి మధ్యలో. ఫైనాన్షియలీ వాట్ ఐ టెల్ టు ఎవ్రీ వన్ ఇస్, బిఫోర్ మ్యారేజ్ యూ నో దట్ they get this much salary each other and this is what your status financially is. If together you are, and because I have seen lot of live stories, so I know one couple and they are our childhood, నాకు తెలిసి అప్పటి నుంచి తెలుసు వాళ్ళు. సో వాళ్ళు నార్మల్, వాళ్ళ నాన్న అంత మంచిగా వెల్ ఆఫ్ కాదు, వాళ్ళ మమ్మీ టీచర్గా ఉండి కిట్టీస్ కట్టుకొని చిట్స్ కట్టుకొని తీసుకొని వీళ్ళిద్దరిని, అబ్బాయి అమ్మాయిని ఇద్దరిని చదివించేవాళ్ళు. దే వర్ ఇన్ స్పోర్ట్స్, సో ఐ నో దెమ్ డైరెక్ట్లీ ఆల్సో. సో వాళ్ళు అలా చేసిన తర్వాత దెన్ దే వెంట్ టు అబ్రాడ్ యాక్చువల్లీ. సో వాళ్ళు ఎంఎస్కి వెళ్ళారు. ఎంఎస్ కూడా అప్పు చేసేసి అక్కడ తీసుకొని లోన్స్ తీసుకొని వెళ్ళారు. బికాస్ దే వర్ నాట్ గెటింగ్ బ్యాంక్ లోన్స్, సో దే బారోడ్ ఫ్రమ్ సంబడి అండ్ దే వెంట్. MS they went, and after that also then they got married there. They got married and then they went. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు కొన్ని ఇయర్స్ అనమాట, అసలు మార్నింగ్ ఒకరికి జాబ్ ఉంటే రాత్రి ఒకరికి ఉంటుంది ఇద్దరిలో, యుఎస్లో ఆ టైప్ సిచ్యువేషన్లో వెళ్ళారు. సో వాళ్ళు అండ్ దెన్ అంటే 3-4 years దే వెంట్ లైక్ దట్ ఓన్లీ. దే వర్ వర్కింగ్ లైక్ దట్. అలా మార్నింగ్ ఒకరు వెళ్తారు, నైట్ ఒకరు వెళ్ళేవాళ్ళు, అలా చేసుకున్నారు. So because they wanted to be together and they love each other so much and they are hardworking because they know their financial crisis, everything. So they have decided after 4 years we'll have kids and we'll be like this. So much they have bonding and love and understanding. So after that is, after 4 years only they had kids that time. Everything aindi. So today they made so many and crores to crores. They are millionaires. Okay. So ante aa time lo hold cheyadam each other is very important. Understanding each other is important. So financial crisis is one thing I'm seeing, not able to understand. అంటే ఈ మధ్యలో అన్ని చేంజెస్ అయిపోయిన తర్వాత ఇది ఒక చేంజ్ అయింది, డిమాండింగ్ కమాండింగ్. ఐ వాంట్ దిస్ మీన్స్ ఐ వాంట్ దిస్ రైట్ నౌ, ఇది ఒకటి అవుతుంది. సో దట్ ఈస్ కాజింగ్ మోర్ ఇష్యూ బిట్వీన్ దెమ్. ఓకే. అండ్ టెక్నాలజీ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ లాస్ట్ 10-15 years. ఓకే, టెక్నాలజీ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది రిలేషన్షిప్స్ని? టెక్నాలజీ వన్ థింగ్ ఇస్ ఇంపాక్టింగ్ ఇస్ దట్ decade ago or far before అంత అఫేర్స్ ఉండేటివి కాదు. టుడే రిలేషన్షిప్స్లో మేము చూసే దాంట్లో అవుట్ ఆఫ్ 100 ఆల్మోస్ట్ 40% ఈజ్ ఇన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్. మీరు ఒక కారణం అన్నారు కదా, ఆ ఒక కారణం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ 40% ఆర్ మీటింగ్ ఆన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్. సో ఈదర్ హస్బెండ్ ఆర్ వైఫ్, ఈదర్ బోత్. ఇట్స్ నాట్ అబౌట్ వర్కింగ్ అని, అంటే వైఫ్ వర్కింగ్ కాబట్టి ఇట్లా అవుతుంది అంటే వర్కింగ్ కాదు. అలా హస్బెండ్ వర్క్తో సంబంధం ఏం లేదండి. వర్క్లో అలా కాదు, ఇంట్లో ఉన్నా అవుతుంది, ఏం చేసినా అవుతుంది. ఇట్స్ గెటింగ్ ఇన్ టు, బికాస్ మొబైల్ని మనము మంచి దానిలో కూడా వాడుకోవచ్చు, చాలా ఉన్నాయి మంచివి చేయడానికి మొబైల్తో కదా, టెక్నాలజీతో కదా. సో బట్ దే ఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ టు సోషల్ మీడియా, గెటింగ్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్. అసలు ఊరికేనే ఏదో టైప్లో స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఏదో అప్రిషియేషన్, మీ సారీ బాగుంది, మీ నవ్వు బాగుంది, ఇంకేదో బాగుంది అంటారు, స్టార్ట్ అవుతుంది ఒకరొకరితో. ఓకే, ఇంకా ఎదురు చూడడం అనమాట ఒకరొకరు మెసేజెస్ కోసం, ఇట్లాంటి దానిల కోసం.
అక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ అవుతుంది. ఇంకా అక్కడ చాలా రోజుల వరకు ఫ్రెండ్షిప్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మాటలే ఇవే జరుగుతుంటాయి, నాన్ వర్బలీనో జరుగుతుంటాయి వాళ్ళకి ఇలా వర్బలీ అండ్ ఆల్. సో దెన్ ఆఫ్టర్ దట్ ఈస్ ఓన్లీ దే విల్ డిసైడ్ టు మీట్. సో ఆల్రెడీ వాళ్ళకి ఇంత ఎమోషనలీ బాండింగ్ ఏర్పడుతుంది ఈ టైంలలో ఫేజ్లో. దే విల్ ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. సో మెనీ థింగ్స్ దే విల్ షేర్ విత్ నాట్ సీయింగ్. మీరు సర్ప్రైజ్ ఏంటంటే నాట్ సీయింగ్ దే విల్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ క్లోజ్నెస్ తెస్తుంది అనమాట ఇద్దరిలో. దాని తర్వాత దెన్ దే మీట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఈస్ కమింగ్ అప్, kids are already there, అవన్నీ అవుతున్నాయి. Then now the question will be whether to take divorce or continue and all, but they will have, both will have that mind లో ఉంటుంది అది, ఇలా జరిగింది ఇలా అవుతుంది మనకు అవన్నీ అనేసి. అండ్ మేడం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఓకే ఫస్ట్ మ్యారేజ్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నావు, దెన్ యూ వెంట్ ఫర్ డైవర్స్, సెకండ్ మ్యారేజ్కి వెళ్ళావు, అక్కడ కూడా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ రాదని గ్యారంటీ ఏం లేదు కదా. సో దేర్ ఈస్ వన్ థింగ్ అండి, ఒక సైన్స్లో ఏంటంటే లస్ట్ డ్రివెన్, లవ్ డ్రివెన్ అని ఉంటుంది. ఓకే, లస్ట్ డ్రివెన్ వాళ్ళు దే విల్ నాట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ వన్ ఉమెన్ ఆర్ వన్ మ్యాన్, ఈవెన్ ఉమెన్లో కూడా ఉండొచ్చు, మెన్లో కూడా ఉండొచ్చు ఇది. అది దే విల్ నాట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ వన్ పర్సన్ అండ్ ఇట్ విల్ కీప్ హ్యాపెనింగ్, అది అట్లా జరుగుతుంటుంది అంతే. సో వేరాజ్ రొమాన్స్ డ్రివెన్, లవ్ డ్రివెన్ వాళ్ళు దే విల్ చూస్, దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ గెట్ కనెక్టెడ్ ఇన్ దట్. అక్కడ అప్పుడు జరగదు నెక్స్ట్, అలాంటివి జరగవు. ఇంకా హూ ఇస్ ఎమోషనల్గా బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు అంటే మెన్నా, ఉమెనా, చిల్డ్రనా, ఎల్డర్లీయా? ఈ 4 కేటగిరీస్లో ఇఫ్ యూ సీ బాగా ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యే వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు ఉంటారు? అంటే అందరూ అవుతున్నారు వాళ్ళు దీనిల ప్రకారం, ప్రతి ఒక్కరు అవుతున్నారు. ఓవరాల్ ఇస్ ఎవ్రీబడి ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఆన్ దేర్ ఓన్. మెన్ కూడా అవుతున్నారు, ఉమెన్ కూడా అవుతున్నారు. దెర్ వాజ్ ఎ టైం ముందు ఏమనుకునే వాళ్ళంటే మెన్ అంటే స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు ఎమోషనలీ స్ట్రాంగ్ ఇలా ఉంటారు, ఫిజికలీ మెంటలీ ఇవన్నీ అని అనుకుంటారు. కానీ దే ఆల్సో ఈక్వల్లీ, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఫీలింగ్ ఎమోషనల్ అండ్ ఆల్సో గెటింగ్ సో మచ్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు, మెన్ కూడా అవుతున్నారు, ఉమెన్ కూడా అవుతున్నారు, కిడ్స్ మోర్ అవుతున్నారు, ఇంకా ఎల్డర్లీ వాళ్ళు కూడా అవుతున్నారు. బికాస్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎల్డర్లీ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, కానీ కిడ్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు దెమ్ అండ్ టాక్. ఓకే. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఒకే దాంట్లో ఉంటారు, ఒకే ఫ్యామిలీలో ఉండి వేరు వేరు రూమ్లలో ఉంటారు. అండ్ హస్బెండ్ వైఫ్ దే డోంట్ స్లీప్ టుగెదర్ ఇన్ వన్ రూమ్, దే స్లీప్ సెపరేట్లీ. కిడ్స్ ఒక రూమ్లో ఉంటారు, ఒక సింగిల్ కిడ్ అంటే కిడ్ ఒక రూమ్లో, హస్బెండ్ వైఫ్ ఒక రూమ్లో ఉంటారు. ఒకవేళ వాళ్ళకి పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు ఉన్నారు అంటే ఒకవేళ వాళ్ళు జస్ట్ ఇదిగా ఉంటారు. సో అండ్ దే విల్ నాట్ ఈవెన్ టాక్ విత్ ఈచ్ అదర్. లాట్ ఆఫ్ ఐ డోంట్ నో వై ఇప్పుడు దీనిలో మాత్రము పీపుల్ గెట్ ఈగో ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ అదర్, సో మచ్ ఆన్ ఈగో ఇన్వాల్వ్డ్. అండ్ వెన్ ఐ కీప్ ఆస్కింగ్, వెన్ గ్రూప్ కౌన్సిలింగ్లో కూడా ఉంటాయి మా దగ్గర, ఇండివిజువల్ అండ్ గ్రూప్. సో గ్రూప్ కౌన్సిలింగ్లో మాట్లాడుతున్నప్పుడు దే వుడ్ హావ్ నాట్ ఈవెన్ హగ్డ్ పేరెంట్స్, their own kids, their own husband and wife, వాళ్ళది స్పౌస్, అండ్ వాళ్ళు ఇంట్లోనే ఉంటూ పేరెంట్స్ని కూడా సమ్ మంత్స్ నుంచి హగ్ కూడా చేసుకోలేదు అని అంటారు. సో ఐ విల్ మేక్ ష్యూర్ వెంకీ గారు, ఇన్ మై ప్రెమిసెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హూ ఎవర్ కమ్స్ నో దే మస్ట్ హగ్ అండ్ గో అట్ ద ఎండ్. సో అది లాంగ్వేజ్ ఆఫ్ లవ్ ఇస్ టచ్ అండి. టచ్ ఇస్ సో ఇంపార్టెంట్ దట్ అసలు వాళ్ళకు ఒక బాండింగ్లో మీరు ఈవెన్ ఆర్గ్యూ చేసుకోండి, డిసగ్రీ చేసుకోండి, ఆల్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో గేమ్లో అన్ని పార్ట్ ఆఫ్ లైఫే. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు హగ్ ఈచ్ అదర్. కిడ్స్తో కూడా బెడ్ టైం అయిపోయే లోపల వెళ్ళే లోపల యూ నీడ్ టు హగ్ ఈచ్ అదర్. గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోవాలి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. మ్యారేజ్ కౌన్సిలింగ్స్ వస్తూ ఉంటారు కదా మీ దగ్గర చాలా మంది. సో సక్సెస్ రేట్ ఎలా చూస్తారు? కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు గెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ని స్టిచ్ చేసుకుని మళ్ళీ నార్మల్ హ్యాపీ లైఫ్కి ఎంత సక్సెస్ రేట్ చూసారు మీరు? 70% అండి. ఓకే, 65 to 70% అని చెప్పచ్చు. ఓకే. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ డైవర్స్ అప్లై చేసి అట్లాంటి వాళ్ళు వచ్చి ఉంటారు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చి ఉంటారు వాళ్ళు. కొన్ని మధ్యలో స్ట్రగుల్ ఉంటుంది, సపరేట్ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ, అప్పటికే 6 months ఇది ఉంటుంది కదా. సో మ్యూచువల్ డైవర్స్ అయినా దాంట్లో కొన్ని ఉంటాయి. సో అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు దే కమ్ ఫర్ గిల్ట్ కానీ హీలింగ్ కానీ ఇట్లా దానికి వస్తారు. ఇలాంటివి కాకుండా మిగతా వాళ్ళు ఆల్రెడీ దే కమ్ ఇట్లా స్ట్రగుల్ అవుతుంది, మాకు ఇట్లా అవుతున్నాయి, ఆల్రెడీ థాట్స్ వస్తున్నాయి మాకు డైవర్స్, వీ వాంట్ టు సెపరేట్. సో దెన్ ఐ విల్ ఫస్ట్ ఆస్క్ దెమ్. ఫస్ట్ నేను అడుగుతాను ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది, ఎన్ని రోజులు అయింది మ్యారేజ్ అయ్యి, ఎన్ని మంత్స్ అయింది, ఇలాంటివన్నీ అడిగి సో వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్. అప్పుడు దెన్ దే వాంట్ మీ టు వర్క్ ఆన్ ద రిలేషన్షిప్, అది తెలుసుకుంటాను ఫస్ట్. అప్పుడు నేను అక్కడ నుంచి పాజిటివ్గా తీసుకొని వెళ్తాను. ఓకే. అండ్ మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ కౌన్సిలింగ్లో
ఎర్లీగా అంటే ప్రాబ్లం ఉంది మా రిలేషన్షిప్లో అని ఎర్లీగా డిటెక్ట్ చేసిన వాళ్ళ కపుల్స్ని ఎక్కువ మంది చూస్తారా, లేకపోతే వెరీ లాస్ట్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చారు, ఎటువంటి కేటగిరీ ఆఫ్ కపుల్స్ని ఎక్కువ చూస్తారు మీరు? అంటే ఆల్ టైప్స్ వస్తున్నారండి ఈ లోపల. 3 months ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో దే ఆర్ కమింగ్. ఓకే. అండ్ మాకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా నేను చూస్తాను. ప్రీ మ్యారిటల్ అంటే పెళ్లికి ముందే దే విల్ కమ్ అండ్ సర్టెన్ థింగ్స్ దే వాంట్ టు నో. ఓకే. అంటే దానిలో ఒక మాకు ప్యాకేజ్ ఉంది, కౌన్సిలింగ్ థెరపీస్ ఉన్నాయి దాంట్లో కూడా. సో అది ఎలా అంటే ఇప్పుడు సపోజింగ్ 1 example ఒక క్లయింట్ గురించి చెప్తాను చూడండి. సో ఒక క్లయింట్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ హర్ పేరెంట్స్ అండ్ క్లోజ్లీ అబ్జర్వ్డ్ సంబడి కమిటింగ్ సూసైడ్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే. సో ఆన్ రిలేషన్షిప్ ఇష్యూస్ షీ వెంట్ టు USA అండ్ షీ లవ్డ్ సంబడి దేర్ అంట. సో దాని తర్వాత దెన్ షీ సో అటాచ్డ్ టు ద సిస్టర్, టు హర్ ఓన్ సిస్టర్, సో మచ్ అటాచ్డ్. అండ్ వాళ్ళ అక్క యుఎస్కి వెళ్ళారు MS చేయడానికి. అక్కడ షీ వాజ్ ఇన్ లవ్ విత్ అదర్ పర్సన్ అండ్ సంథింగ్ హ్యాపన్ బిట్వీన్ దెమ్ అండ్ షీ కమిటెడ్ సూసైడ్. ఇప్పుడు ఈ అమ్మాయికి మైండ్లో లవ్ అఫేర్ అన్నా, లవ్ అన్నా, మ్యారేజ్ అన్నా ఒక హేటెడ్ వచ్చింది, డెవలప్ అయిపోయింది మైండ్లో. సో అప్పుడు ఏంటి అంటే తర్వాత మ్యారేజబుల్ ఏజ్ వచ్చిన తర్వాత కరెక్ట్ 27-28 వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చూస్తుంటే అమ్మాయికి, వాళ్ళ ఇద్దరే డాటర్స్, ఇప్పుడు ఈ అమ్మాయి ఒకటి, వాళ్ళ అమ్మ నాన్న చూస్తుంటే అమ్మాయికి ఇష్టం ఉండట్లేదు. అదే గుర్తొస్తుంది, ట్రిగర్ పాయింట్స్ అంటాం మనం. హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అ ప్యాటర్న్ అండ్ ట్రిగర్ పాయింట్స్. జరిగిన ఇన్సిడెంట్స్ అవే గుర్తొస్తాయి, కొన్నిసార్లు ట్రిగర్ అవుతుంటుంది. సో ఈ అమ్మాయికి అది గుర్తొస్తుంది, ట్రిగర్ అవుతుంది, యాంగర్ వస్తుంది. ఎప్పుడు పెళ్ళి అంటే యాంగర్ వస్తుంది, ద్వేషం వస్తుంది, హేట్రెడ్ వస్తుంది, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, సో షీ డోంట్ వాంట్ టు అండ్ షీఈస్ క్రయింగ్ ఆల్సో బికాస్ ఐ మీన్ ఇండియాలో ఉన్నాను కాబట్టి మీరు ఈ వయసు అయ్యేసరికి మ్యారేజబుల్ ఏజ్ అనేసి ఇంకా చూస్తున్నారు మీరు, ఇలా ఉన్నింది. దిస్ ఇస్ ద మైండ్ సెట్ వెన్ షీ కేమ్ అలాంగ్ విత్ హర్ మదర్. అప్పుడు దెన్ ఐ ఆస్క్డ్ హర్ వై ఆర్ యూ హేటింగ్ సో మచ్ మ్యారేజ్ అంటే ఇవన్నీ చెప్పింది. దాని తర్వాత ఆమె వాళ్ళ ఫ్యామిలీలో ఇంకా ఒక 4-5 మంది డైవోర్స్ తీసుకున్న వాళ్ళ పేర్లు చెప్పింది. ఇంకా ఎంతమందిని చూసావు అంటే ఇంకా చాలామందిని చూశాను అని చెప్పింది. ఎంతమంది, నంబర్ ఒకటి ఇవ్వు నాకు అంటే ఒక 100 members. అంటే మనకి ఇండియాలో ఎంతమంది ఉంటారు, హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు, తెలంగాణలో ఎంతమంది ఉంటారు. సో నువ్వు ఈ 100 members చూసేసి జడ్జ్ చేసేసుకొని అందరు ఇట్లే ఉంటారు, మ్యారేజ్ అంటేనే ఇది అంటే అప్పుడు నేను చెప్పాను. సో దెన్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్ బికాస్ వాట్ ఆల్ ఈస్ దేర్ ఇన్ ద మైండ్, ఫ్రమ్ దేర్ వీ విల్ స్టార్ట్. సో అదొక ప్యాకేజ్ ఉంది మాకు దాంట్లో. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, కోచింగ్, అండ్ నౌ షీ ఈస్ బ్యూటిఫుల్లీ మ్యారీడ్ టు ఎ వెరీ గుడ్ పర్సన్. చాలా తను ఎలాంటి అబ్బాయి కావాలనుకుందో అట్లా మా సెషన్స్ తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత వాళ్ళు మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను వచ్చి అడిగారు, మేడం ఎలా చెప్పాలి వాళ్ళకి మా పెద్దమ్మాయి ఇలా అంటే నేను చెప్పాను, ఇట్స్ నథింగ్ రాంగ్ అండి, మీరు క్లియర్గా చెప్పండి నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయి ఇట్లా అయింది ఇలా అని అంతే. తర్వాత దెన్ డోంట్ టాక్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. తర్వాత ఎప్పుడు డిస్కస్ చేయడం మా అమ్మాయి గురించి అవన్నీ ఎప్పుడు చేయకండి, గ్రేస్ఫుల్లీ చెప్పండి ఏం ప్రాబ్లం లేదు, మీరు నాకు 2 అమ్మాయిలు ఉన్నారు ఇది అని, అదేం డిసీజ్ కాదు ఏమో ఇది కాదు. సో ఐ గైడెడ్ దట్ ఆల్సో. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకున్నారు. దే ఆర్ సో హ్యాపీ, దే కీప్ మెసేజింగ్ మీ, మీరు అసలు ఒక వీళ్ళలాగా వచ్చేసి మాకు హెల్ప్ చేశారండి ఇదని. దే ఆర్ సో హ్యాపీ. షీ సెండ్ ఆల్ ద ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో టు మీ. సూపర్. ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్ బేసిక్ రొటీన్స్ ఏం ఫాలో అవ్వాలి హస్బెండ్ అండ్ వైఫ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకు ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉండాలి. అంటే ఒక ఫ్రెండ్స్ని హేట్ చేయరు కదా మాట్లాడడానికి కానీ అలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా ఒకరొకరిని రిసీవ్ చేసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదున్నా కూడా ఫస్ట్ ఒక ఫ్రెండ్ అయితే నువ్వు ఎలా వింటావు అలా వినాలి. ఏదైనా జరిగితే ఎనీథింగ్ జరగచ్చు, హస్బెండ్ లైఫ్లో కూడా జరగచ్చు, వైఫ్ లైఫ్లో కూడా జరగచ్చు. ఈ రోజులో మనకు ఉండే దీంట్లో మారుతున్న వరల్డ్లో రోజుకి ఎన్నో స్ట్రగుల్ ఉంటుంది మనకు. సో బిజీ లైఫ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో అది ఓపెన్నెస్తో వినండి ఫస్ట్. సో దానికి కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఉండాలి. నాకు టైం లేదు అంటే జరగదు. సో యూ నీడ్ టు క్రియేట్ టైం. ఇట్ ఈస్ యువర్ రిలేషన్షిప్, మై రిలేషన్షిప్, మై లైఫ్ అండ్ మై రెస్పాన్సిబిలిటీస్ అని ఒక ఫీలింగ్ పెట్టుకొని 1 hour కన్వర్సేషనల్ కమ్యూనికేషన్. ఇది బెడ్ టైంలో కాదు. సో ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బెడ్ టైమ్ అండ్ నేను బెడ్ టైంలో పడుకొని ఉంటున్నాను కదా తనతో, సో ఆ టైం స్ట్రిక్ట్లీ కాదు. సో బెడ్ టైం కాకుండా బయట కూర్చొని కూర్చున్నప్పుడు బాల్కనీలో స్పెండ్ చేయండి, కూర్చొని వినడం ఉండాలి. దీంట్లో కళ్ళలో కలిపెట్టి చూడడము, వినడము, మాట్లాడడం ఉండాలి. నో మొబైల్, నో స్క్రీన్, నో ల్యాప్టాప్, నో టీవీ, ఇలా ఉండాలి. సో దే అండర్స్టాండ్ ఈచ్ అదర్ వెల్. ఓకే. నెక్స్ట్ ఈజ్ అది ఫ్రెండ్షిప్ లాగా ఉండాలి ఎప్పటికీ బాండింగ్. దెన్ క్రియేట్ మెమరీస్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్. ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ రన్నింగ్ ఆన్ సంథింగ్ అండ్ ఆల్. సో క్రియేటింగ్ మెమరీస్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ అన్నా హ్యావ్ సమ్ మెమరీ, గుడ్ మెమరీ. గో టు మూవీ టుగెదర్, గో టు సమ్ పిక్నిక్ టుగెదర్, డ్రైవ్, ఆల్ ఇట్లాంటివి క్రియేట్ చేసుకోవాలి. సో మీరు చాలా మందికి లవ్ మ్యారేజ్ అప్పుడు, అరేంజ్ మ్యారేజ్ అప్పుడు స్టార్టింగ్ 1-2 months చాలా బాగుంటుంది.
సో హనీమూన్ పీరియడ్ అవి ఇవని. సో నేను అదే అడుగుతాను వాళ్ళని కూడా. సో వెన్ యు ఆర్ డేటింగ్, హౌ యు ఆర్ బోత్ ఆఫ్ యూ? సో ఎదురు చూస్తారు కదా ఒకరొకరు ఫోన్ కోసము, ఎప్పుడెప్పుడు మాట్లాడదాము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మరి ఎందుకు ఇప్పుడు ఉండట్లేదు? బికాస్ దట్ టైమ్ యూ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు ఆ క్రష్ ఉండాలి ఒకరిపైన ఒకరికి, ఆ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెష్నెస్ దే షుడ్ హ్యావ్. ఈవెన్ మెన్ ఉమెన్ ఎప్పుడు కూడా వాళ్ళలో ఆ ఎదురు చూపు అనేది ఉండాలి. సో అది ఆ ఫ్రెష్నెస్ పెట్టుకోవాలి మ్యారేజ్లో, అండ్ ఇద్దరిలో ఉండాలి బాధ్యత అది పెట్టుకోవడం. సో దిస్ ఆల్ థింగ్స్ విల్ ప్రొటెక్ట్. ఇట్స్ మై లైఫ్, మై మ్యారేజ్, మై రిలేషన్షిప్ అనేసి. అండ్ దే షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ అండ్ ఫర్గివ్నెస్. ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్ ఉంటే నిన్నటిది నిన్న అయిపోయింది, సారీ చెప్పేశారు, అయిపోయింది, ఈరోజు ముందరికి వెళ్ళాలి, ఇలాంటిది ఉండాలి. నాగింగ్ ఇవన్నీ ఉండకూడదు, నెగటివ్ ఎమోషన్స్ టూ మచ్ ఆన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో. సో అండ్ దిస్ విల్ ప్రొటెక్ట్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ అఫైర్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ బౌండరీ బిట్వీన్ లాట్ ఆఫ్ థింగ్స్ అప్పుడు. ఓకే. అండ్ మేడం, ఏదైనా ఒక పర్సన్, అంటే విల్ టాక్ అబౌట్ 3 కేటగిరీస్. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఇష్యూస్ వచ్చాయని మీ దగ్గరికి వచ్చినప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏమో ఉంటాయి, అండ్ ఈచ్ స్టేజ్కి ప్రోగ్రెస్ మీరు ఎలా మెజర్ చేస్తారు, ఆ ఒక ప్రాసెస్ ఒకసారి. నంబర్ 1 ఈజ్ అండి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. అది ఒక 3 months ఉంటుందండి. ఎందుకంటే మధ్యలో మేము కొంచెం గ్యాప్ ఇస్తుంటాం, ఒక సెషన్కి ఒక సెషన్, అంటే ఈరోజు తీసుకొని మళ్ళీ రేపే ఉండదు. అట్లీస్ట్ ఒక వాళ్ళని బట్టి. ఇప్పుడు నేను ఒక క్లయింట్ గురించి చెప్పాను, షీఈస్ వెరీ సెన్సిటివ్, సో ఎమోషనల్ పర్సన్. సో ఆ అమ్మాయికి 1 week కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తాం. ప్రతి థెరపీలో, ప్రతి కౌన్సిలింగ్ ఒక టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. సో షీ హ్యాస్ టు ఫాలో ఆల్ ద థింగ్స్ అండ్ కమ్ ఫర్ ద నెక్స్ట్. అప్పుడు చెప్తారు, నేను టచ్లో ఉంటాను ఎప్పుడు రెగ్యులర్గా డైరెక్ట్లీ. సో దెన్ ఆఫ్టర్ దట్ దే విల్ కమ్. సో అలా అమ్మాయికి ఒక 6 sessions అయిపోయింది. 6 sessions అయినప్పుడు ఎవ్రీ సెషన్లో నేను చూస్తాను చేంజెస్, హౌ షీ వాజ్ వెన్ షీ వాక్డ్ ఇన్, ద వే హర్ మైండ్ వాజ్. నేను మైండ్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తాను. అంటే మైండ్లో థింకింగ్ ఎలా ఉన్నింది అప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు ఎలా ఉన్నింది, ఫస్ట్లో హౌ ద థింకింగ్ ప్యాటర్న్ వాజ్, ద థాట్స్ వర్ అని. దాని తర్వాత తన బిహేవియర్ చేంజెస్, తనలో బిహేవియర్ చేంజెస్. అంటే అప్పుడు మగవాళ్ళని ద్వేషించేది ఫస్ట్ వచ్చినప్పుడు. సో ఫస్ట్ మ్యారేజ్ని ద్వేషించేది, హేట్రెడ్ ఉండేది మ్యారేజ్ పైన. మెన్ అంటే ఇట్లా ఉంటారు, అంటే వాళ్ళు ఏదో చేసింది, మా అక్క చనిపోయింది, సో వీళ్ళందరికీ కారణం మెన్ వల్ల డైవర్స్ అవుతున్నారు, ఇది సంథింగ్ ఇష్యూస్ ఉంటుంది మైండ్. సో వెన్ యూ రిమూవ్ దట్, అప్పుడు ఒక పాజిటివిటీ వస్తుంది తనలో. సో ఇది జరగడానికి ఒక 4 sessions అయింది తనది. 4th sessionలో షీఈస్ రెడీ నౌ, అండ్ 5th sessionలో నౌ షీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యారేజ్, టుగెదర్నెస్, అండ్ హస్బెండ్ వైఫ్ అంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి, బాండింగ్ ఉండాలి, ఇలా ఉండాలి. దే హ్యావ్ టు ఇన్స్పైర్ ఈచ్ అదర్, దే హ్యావ్ టు గ్రో టుగెదర్. ఇలా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దే హ్యావ్ టు బీ టుగెదర్ అండ్ బాండింగ్ ఉండాలి, ఇలా డిస్కస్ చేయాలి. ఇవన్నీ అంత అర్థమైంది తనకి, ఒక స్టెప్ వైజ్లో వెళ్తుంది. 6th sessionకి వచ్చేసరికి షీ టోల్డ్ మీ ఫస్ట్, మేడం నౌ ఐఎమ్ రెడీ ఫర్, ఐ విల్ టెల్ టు మై పేరెంట్స్ ఆల్సో టు సీ, అండ్ ఆల్సో ఐ విల్ ఆల్సో బీ ఓపెన్ నౌ. వితిన్ 1 month, 1.5 months అండి ఇది అయిన తర్వాత. 6th session అయిపోయింది ఆమెది. నాకు ఒక కాల్ వస్తుంది ఒకరోజు, కాల్ వచ్చి చెప్తుంది, మ్యామ్ యూ నో ఫస్ట్ ఐఎమ్ టెలింగ్ టు యూ ఓన్లీ, దెన్ నౌ నెక్స్ట్ కాల్ విల్ బీ టు మై మదర్ అని తను చెప్తుంది నాకు. ఇలా నేను ఐ మెట్ వన్ ఆఫ్ ద పర్సన్, ఇలా అయింది, అండ్ వీ గాట్ కనెక్టెడ్, అండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆల్ యూ టోల్డ్ మీ టు మేక్ మీ టు రైట్ ఆల్ ద థింగ్స్. నేను అన్ని రాశాను కదా ఏమేమి ఎలా ఉండాలి నాకు ఏంటి అని, అన్ని ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ వీ గాట్ కనెక్టెడ్, ఆల్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అది అని చెప్పి. సో యూ రియలీ మేడ్ మై లైఫ్ ఇట్లా అనేసి, దాని తర్వాత మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి ఇప్పుడే నేను చేయబోతున్నాను అని చెప్పేసి మా పేరెంట్స్కి చెప్పి నెక్స్ట్ వీక్ వాళ్ళు వచ్చారు అందరు కలిసి. ఓకే, సూపర్. అండ్ చిల్డ్రన్లో ఎమోషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ మచ్ టఫర్. ఎందుకంటే అట్లీస్ట్ అడల్ట్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ వెన్ యూ టెల్ సంథింగ్ దే అండర్స్టాండ్ ఏం ఫాలో అవ్వాలి ఏంటి అనేది. చిల్డ్రన్ ఆర్ వెరీ టెండర్ ఏజ్లో ఉన్నప్పుడు అనలైజ్ చేయడం కష్టము. అనలైజ్ చేసిన తర్వాత మీరు దానికి వాళ్ళకి ఏమైనా రొటీన్స్ చెప్తే వాళ్ళది ఫాలో చేయడం కూడా చాలా కష్టం. సో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనలైజ్ చేస్తారు, తర్వాత వాళ్ళు మీరు చెప్పినవన్నీ పాటించేలాగా ఎలాగ హ్యాండిల్ చేస్తారు? పిల్లలకి యూజువలీ అండి మేము అడోలసెంట్ ఏజ్ నుంచి మేము కొన్ని తీసుకుంటాం. అంటే అడోలసెంట్ ఏజ్ ఒకటి ఉంటుంది, ప్రీ అడోలసెంట్ ఏజ్ ఉంటుంది. సో 8th, 9th, 10th, 11th ఒక ఉంటుంది, ఇది అడోలసెంట్ ఏజ్. దానికంటే ముందుది ప్రీ అడోలసెంట్ ఏజ్, లైక్ 6th, 7th, 8th వరకు. సో వాళ్ళకి సపరేట్ చెప్పాలి. వాళ్ళకి ఎంతసేపు ఎక్కువ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటుంది, అడగడము మమ్మల్ని, అలాన్నీ ఉంటుంది. సో దట్ ఈస్ అ వే వీ నీడ్ టు హ్యాండిల్ విత్ దెమ్.
వాళ్ళకి అలా హ్యాండిల్ చేయాలి, కౌన్సిలింగ్, కోచింగ్ అవన్నీ. సో దేర్ లాట్ ఆఫ్ హైపర్ యాక్టివ్ కిడ్స్ కూడా ఉంటారు కొంతమంది, వాళ్ళకి పేషెన్స్ ఉండదు, కూర్చోడానికి కూడా పేషెన్స్ ఉండదు సమ్ పీపుల్. సో సమ్ కిడ్స్కి, సో అలా దేర్ ఈస్ అ వే టు హ్యాండిల్ ఫర్ దెమ్. సో వీ విల్ గెట్ కనెక్టెడ్ ఆన్ దట్, వీల్ హ్యావ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ టు హ్యాండిల్. సో తర్వాత వేరియస్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్ ఉన్నాయి, ఫ్రమ్ అడోలెసెంట్ నుంచి, ప్రీ అడోలెసెంట్ నుంచి స్టార్ట్ అవుతాయి. అడోలెసెంట్ ఆల్సో వీ హెవ్ టేకెన్ టు థౌసండ్స్ ఆఫ్ పీపుల్, ప్రీ అడోలెసెంట్ ఆల్సో వీ హెవ్ టేకెన్. ప్రీ అడోలెసెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది పర్సనాలిటీ అసెస్మెంట్ తీసుకోవడము. తర్వాత దెన్ వాళ్ళకు దానిలో కౌన్సిలింగ్ ఉంటుంది, కోచింగ్ ఉంటుంది, థెరపీ ఉంటుంది, ఆల్ ద ప్యాకేజ్ ఇట్ విల్ బి, అండ్ బేసింగ్ ఆన్ దేర్ పర్సనాలిటీ. అంటే మనకు ఒకరికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, సో ఆ పర్సనాలిటీకి తగినట్టు కస్టమైజ్ ఉంటుంది. సో అలా ఉంటుంది పర్సనాలిటీ టైప్. దానిలో నుంచి మనకు థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది, కోచింగ్ ఉంటుంది. ఇట్ విల్ గో ఫర్ 3 months డ్యూరేషన్. ఓకే ఓకే. తర్వాత కెరియర్ గైడెన్స్ ఇస్తాము. ఇప్పుడు పీపుల్ హు ఆర్ టేకింగ్ ఫర్ 8th, 9th, 10th, 11th, 12th వాళ్ళు 9th నుంచి తీసుకున్న వాళ్ళకి సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాట్ సబ్జెక్ట్స్, చాలామంది నేను చూస్తానండి, వాళ్ళకు మీరు అడిగారు కదా నన్ను, ఇన్ని ఇయర్స్, ఇన్ని డికేట్స్ మీరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు, ఎలా ఎన్నుకున్నారు ఎడ్యుకేషన్ని, క్వాలిఫికేషన్, ఇవన్నీ ఎలా, ఎన్ని డిగ్రీస్ చేశారు ఇవన్నీ అని. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ నేను చూసానండి, డాక్టర్స్ని, డెంటిస్ట్లని, స్కిన్ స్పెషలిస్ట్, వీళ్ళందరూ డిగ్రీస్ చేశారు. అడ్వకేట్స్ని చూశాను చాలామంది, ఆర్కిటెక్ట్స్ని చూశాను, డెంటిస్ట్ని చూశాను, సిఏస్ని చూశాను. వీళ్ళందరూ సో మెనీ పీపుల్ దే డిడ్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇవన్నీ చేయడానికి అట్లీస్ట్ వాళ్ళకి సమ్ ఇయర్స్ పడుతుంది, అట్లీస్ట్ ఒక 10 years పెట్టేసుకోండి వాళ్ళకి. ఎంబీబీఎస్, మళ్ళీ మాస్టర్స్ చేయడానికి, సిఏ అయినా ఎన్ని సంవత్సరాలు చేయడానికి, లా అయినా 5 yearsకి, ఇవన్నిటికి. అండ్ ఆఫ్టర్ దట్ దే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఒక 2-3 yearsకి. దెన్ దే డోంట్ ఫైండ్ దట్ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ అనిపించదు, ఆ కిక్ అనిపించదు. సో దెన్ దే ఫీల్ దట్ ఎగ్జాస్టింగ్ కానీ, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఆ ప్యాషన్ లేకుండా ఉండడము, ఏదో జరుగుతుంది అన్నట్టు, ఏదో వెళ్తుంది మనకు వర్క్ అన్నట్టు. సో మనము ఒక రోజులో అట్లీస్ట్ ఒక 9 to 10 hours వెన్ వీ స్పెండ్ ఇన్ వర్క్, మన వర్క్ని మనకు ఎంతో నచ్చేదానిగా ఎన్నుకోవాలి. అది క్వాలిఫికేషన్ నుంచే కనెక్ట్ అయితే, టేక్ ద రైట్ క్వాలిఫికేషన్, ఆ ఏజ్ అది కనెక్ట్ అయ్యి, మళ్ళీ తర్వాత సేమ్ చూస్ ద రైట్ కెరియర్ ఫ్రమ్ దేర్. ఇవన్నిటికీ ఒక కనెక్షన్ ఉంటుంది. దెన్ యూ డోంట్ నీడ్ టు షిఫ్ట్ ఇన్ 30s and 40s, అండ్ దెన్ ఆఫ్టర్ ద 20 లేట్ దీనిలో 20s కూడా చాలా మందికి నాకు ఇది నచ్చలేదు ఈ క్వాలిఫికేషన్. సో చాలా మందికి నేను చూస్తాను, there's no link between the qualification they are doing, the work they are doing, and all that waste అవుతుంది ఆ ఇయర్స్ అంత క్వాలిఫికేషన్. సో ఇది అప్పటి నుంచి ఉండాలి రైట్, అది కూడా రైట్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి కెరియర్ గైడెన్స్కి. సో యూ నీడ్ టు గో విత్ ద రైట్ ప్రొఫెషనల్, రైట్ కెరియర్ గైడెన్స్ తీసుకోవాలి, అలాంగ్ విత్ ద పర్సనాలిటీ అసెస్మెంట్. మీరు అది కూడా చెప్తాం, గైడ్ చేస్తాము మీకు ఏ టాపిక్స్ బాగుంటాయో మీ పర్సనాలిటీకి. సమ్ పీపుల్ చాలా వాళ్ళకి వెరీ సెన్సిటివ్ ఉంటారు, భయం ఉంటుంది టూ మచ్గా, వెరీ ఇంట్రోవర్టిక్ ఉంటారు. సో దే వాంటెడ్ టు చూస్ టు బికమ్ ఏ పైలట్. కొన్నిసార్లు ఇలా అంటారు. సో వాళ్ళకు మనం రైట్ దీంట్లో వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఉంటాయి. సో వీ హ్యావ్ సర్టెన్ థింగ్స్, దాంట్లో కోచింగ్ ఉంటుంది. అంటే మేము కొన్ని వాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తాము, దీస్ ఆల్ థింగ్స్ యూ నీడ్ టు గో అండ్ డూ ఇట్ అండ్ కమ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, సీ ద కేస్ స్టడీస్ చూడాలి, పైలట్ స్టోరీస్, అంటే 3 people ఇంటర్వ్యూ చేయాలి, ఇలాంటివి ఉంటాయి ఆ 3 months డ్యూరేషన్ మేము ఇచ్చిన టైంలో. సో వెన్ దే టాక్ టు రైట్ పైలట్, డైరెక్ట్లీ పైలట్తో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది లైవ్ హౌ ఇట్ విల్ బి అని. వాట్ ఆల్ ఎగ్జామ్స్ దే హ్యావ్ టు రైట్. ఇంటర్ తర్వాతనే ఎగ్జామ్స్ మొదలవుతాయి దీనిలన్నిటికీ. సో వాట్ ఎగ్జామ్స్ దే హ్యావ్ టు రైట్, అండ్ ఫిజికలీ వాళ్ళు ఎలా ఉండాలి, మెంటలీ ఎలా ఉండాలి, ఎమోషనలీ ఎలా ఉండాలి, మార్క్స్ అన్ని రావాలి, మార్క్స్తో పాటు ఇవన్నీ కూడా ఉండాలి. సో నేను ఇంట్రోవర్ట్ అయితే ఏమేమి చేయాలి, చాలామంది అడుగుతారు, నేను ఇంట్రోవర్ట్ అయితే నేను ఎక్స్ట్రోవర్ట్ కావచ్చా, నేను మారచ్చా అనేసి. అసలు నేను మారుతానా లేదా, అలాగా నేను షై అయ్యే ఉంటే ఎలాగా, ఇలా అంటారు. సో మెనీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ క్వశ్చన్స్కి పేరెంట్స్కి ఇది చేసి రైట్ పీపుల్ దగ్గర తీసుకురావాలి. సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే చెప్పాను కదండి, నేను కబడ్డీ ఖోఖో ప్లేయర్ అథ్లెట్, బట్ ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్టిక్ అండ్ షై ఇంట్రోవర్టిక్. ఈరోజు ఇది చూసే ప్రతి ఒక్కరు నా క్లాస్మేట్స్ అందరూ అంటుంటారు. అప్పుడు అనేవాళ్ళు, మధురిమానేనా ఇవన్నీ చేస్తుంది అని అంటారు నా క్లాస్మేట్స్. అండ్ దట్స్ ద రీజన్ వై సేమ్ స్కూల్ కాల్డ్ మీ యాజ్ ద చీఫ్ గెస్ట్ ఇన్ ద సేమ్ స్కూల్. అండ్ మేడం, అట్ వాట్ ఏజ్, అంటే స్కూల్ లెవెల్లో కానీ ఏ ఏజ్ నుంచి లేదా ఏ క్లాస్ నుంచి ఎమోషనల్ హెల్త్ అవేర్నెస్, ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఎమోషనల్ కోషెంట్ కానీ, దీనికి ఇప్పుడు మనకి చాలా సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, లాంగ్వేజ్ అన్నీ టీచ్ చేస్తారు. నోవేర్ ఐ సీ ఎమోషనల్ హెల్త్
అండ్ ఈ మధ్య సెక్షువల్ హెల్త్ గురించి కూడా పీపుల్ స్టార్టెడ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవన్నీ. కానీ ఎక్కడ కూడా నేను ఇంకా ఐ డిడ్ నాట్ సీ ద ఎమోషనల్ హెల్త్ ఇంపార్టెన్స్ అట్ అ చైల్డ్హుడ్ ఏజ్, స్కూల్ లెవెల్లో. ఏ ఏజ్ నుంచి ఇటువంటి సబ్జెక్ట్స్ని కానీ ఇటువంటి సెషన్స్ని కానీ ఇండ్యూస్ చేస్తే యూ కెన్ బ్రింగ్ అ వెల్ ఎమోషనల్లీ అవేర్ సొసైటీ? So from childhood time 1 to 5 years is what parents make them exactly. Yes. First 1 year నుంచి వాళ్ళకి ఎమోషనల్ కనెక్ట్. పేరెంట్స్ ఎప్పుడు వాళ్ళ ఎమోషనల్ కనెక్ట్ అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూల్కి మళ్ళీ వచ్చినాక వస్తూనే బయట నుంచే బ్యాగులు పట్టుకొని బుక్కులు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏంటి ఇది ఎన్ని మార్కులు వచ్చాయి అని మాట్లాడడము, హోంవర్క్లు ఇవన్నీ మాటలే కాకుండా బయట వాళ్ళు వస్తున్నప్పుడే నవ్వి మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకొని హగ్ చేసుకొని ఆ నవ్వుతో సంతోషంగా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే అది ఎమోషనల్ కనెక్ట్ ఇవన్నీ. సో వాళ్ళు ఏం తిన్నారా వాళ్ళతో మాటలు పెట్టాలి. ఎలా ఉండింది నీకు ఈరోజు క్లాస్, స్కూల్లో ఏం నచ్చింది, ఏ టీచర్ నచ్చింది నీకు, ఇలాంటివి. అంటే అబ్బాయిలు వేరేలాగా ఆన్సర్ చెప్తారు ఫర్ షూర్లీ. అబ్బాయిలకి రిజల్ట్ ఓరియంటెడ్, అందరు టీచర్లు బాగున్నారు లేకపోతే ఇంగ్లీష్ టీచర్ ఇలా ఉంది అని చెప్పేస్తారు. కానీ అమ్మాయిలకి దే హ్యావ్ ద ప్రాసెస్ టు స్పీక్. సో దే విల్ సే ఈరోజు మా మేడం పింక్ శారీ కట్టుకుంది, ఇది బొట్టు పెట్టుకున్నారు, ఇలా అన్నీ చెప్పడం మొదలు పెడతారు. సో అది కనెక్ట్ చేస్తుంది ఎమోషనలీ, అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో అది ల్యాకింగ్ ఉంటుంది. సో ఐ స్టిల్ రిమెంబర్ వీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ లైక్ దిస్. హౌ మచ్ ఎవర్ ఇంట్రోవర్టిక్ అండ్ ఆల్, వీ హ్యాడ్ దట్ బాండింగ్. దట్ బాండింగ్ విల్ రియలీ ప్రొటెక్ట్ యూ ఇన్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ లైఫ్. సో ఇది మిస్ అవుతుంది. ఫాదర్ ఈస్ టూ బిజీ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్, మదర్ ఈస్ టూ బిజీ ఇన్ నంబర్ ఆఫ్ థింగ్స్ టుడే. మదర్కేమో కిట్టి పార్టీస్ ఉంటాయి, టీవీ సీరియల్స్ ఉంటాయి, టీవీ ఎండే కావు ఈ సీరియల్స్ కూడా ఎప్పుడు, ఇవన్నీ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఉంటారు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఆల్ రాంగ్ అని. యూ షుడ్ హ్యావ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ టైమ్. ఈ టైంలో నాకు ఇది ఉండాలి. మా పాప బాబు వచ్చేసరికి నేను ఈ టైంలో నా కూతురికి కొడుకు ఇవ్వాలి ఇంటి టైం, ఇది పెట్టుకోవాలి. యూ క్యాన్ బీ ఇన్ నంబర్ ఆఫ్ ప్లేసెస్, కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ప్లస్ యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ అండ్ దట్ బోత్ లాగా ఉండాలి. ఈవెన్ ఫాదర్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లలు మీకు మంచిగా లేకుండా ఇవన్నీ ఉండి హౌ మచ్ యూ ఎర్న్ ఆల్సో ఫర్ వాట్ యు ఆర్ ఎర్నింగ్. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మనకు రిలేషన్షిప్ బాగాలేదు అని అంటే ఆ ఏజ్ నుంచే తీసుకురావాలి కనెక్షన్. అది పేరెంట్స్ కనెక్షన్ అనేది జస్ట్ వినండి మీరు. అది ఒకసారి అమీర్ ఖాన్ ఒక మూవీలో అండి, చిన్నప్పుడు ఆ అబ్బాయితో ఫస్ట్ అమీర్ ఖాన్ అండ్ అబ్బాయి ఆ మూవీలో ఎంత క్లియర్గా చూపించారంటే వీ నీడ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్. మనీషా కొయిరాలా అండ్ అమీర్ ఖాన్ దాంట్లో అకేలా హమ్ అకేలా తుమ్ సాంగ్స్ ఆవ సాంగ్. So much he was connected to the boy to listen, just jo bhi bak bak kar raha hai to bhi sunna hai karke. So that's exactly is needed actually today's world. Yes. So ఏది మాట్లాడినా పిల్లలు చిన్నప్పటి నుంచి అది వింటుంటే listening will connect them. That. Okay. And teenagers ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న ఇష్యూస్ ఏం నోటీస్ చేశారు మీ ఎక్స్పీరియన్స్లో? టీనేజర్స్ ఎక్కువగా వాళ్ళని అర్థం చేసుకోరు మా పేరెంట్స్ అనేది ఒకటి చెప్తుంటారు ఇప్పుడు. మై పేరెంట్స్ ఆర్ సెల్ఫ్ సెంట్రిక్, వాళ్ళది పెట్టుకుంటారు, వాళ్ళ దీంట్లోనే వాళ్ళు ఉంటారు. దే వాంటెడ్ అస్ టు డూ దిస్, దే వాంటెడ్ మార్క్స్, దే వాంటెడ్ అస్ టు డూ దిస్, దే వాంట్ టు గెట్ అస్ టు గెట్ ఇన్ టు దిస్ అనేది కొన్ని చెప్తారు అంటారు. కొన్నిసార్లు దే డోంట్ లిసన్ టు అస్. వాట్ ఎవర్ వీ వాంట్ టు షేర్ వీ కాంట్ షేర్ విత్ దెమ్ బికాస్ దే డోంట్ లిసన్ టు అస్. అండ్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్ అని అంటారు కొంతమంది. సో దే కీప్ టెలింగ్ దట్ మై పేరెంట్స్ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ అస్ అని. ఓకే. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశాను మేడం, సొసైటల్ ప్రెషర్, పీర్ ప్రెషర్, అంటే అటు చిల్డ్రన్స్లోని పేరెంట్స్లోని కూడా. చిల్డ్రన్స్కి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆ కార్స్ ఉన్నాయి, వాళ్ళకి అంత పెద్ద ఇల్లు ఉంది, లేదా వాళ్ళు వెకేషన్స్కి అక్కడికి వెళ్తున్నారని ఈ విధమైన కంపారిజన్. అండ్ పేరెంట్స్కి ఏంటంటే వాళ్ళ పిల్లలకి అన్ని మార్క్స్ వస్తున్నాయి, నీకే మార్క్స్ రావట్లేదు, వాడు అంత టాలెంటెడ్ నీకే. సో ఇలాగా కంపారిజన్స్ పెట్టి ఒకరినొకరు ప్రెషర్స్ బిల్డ్ చేసుకోవడం వల్ల హౌ మచ్ ఇస్ ఎఫెక్టింగ్ అంటే రిలేషన్షిప్స్ పాడవుతాయి అండ్ ఇండివిజువల్గా వాళ్ళ మెంటల్ వెల్నెస్ కూడా పాడవుతుంది. సో దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు? అంటే దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది ఒకసారి వింటే వాళ్ళకి మైండ్లో ఏమెళ్తుంది అనేసి ఫస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ ఎమోషనల్ కనెక్ట్ థాట్ ప్రాసెస్ నుంచే వస్తుంది. దాని నుంచే యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ పిల్లలతో ఏ ఏజ్లో చెప్పగలుగుతామో అని చూసుకొని దాన్ని చెప్పాలి. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, మనకు ఇంత వస్తుంది డబ్బులు, ఇలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది, అది కొన్ని రోజుల తర్వాత కొనిస్తాము, ఇప్పుడే అవసరం లేదు, ఏది నీడ్ బేసిస్. అంటే దో వీ కెన్ బై ఆల్సో వీ కెనాట్ బై రైట్ నౌ. వై మీన్స్ అది మనకు అవసరం లేదు, ఇలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లల్ని కంపారిజన్ చేయడం నుంచి తగ్గించాలి. సో పిల్లలు ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కంపేర్ చేసుకుంటారు.
అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కూడా మార్క్స్ దీనిలో కూడా ఎక్కువ కంపేర్ చేయకూడదు. రాదర్ దెన్ దట్ ఇప్పుడు నీకు 80% వచ్చింది, సో ఇంకా కొంచెం మనం బాగా చదువుకుంటే దెన్ యూ కెన్ మోటివేట్. వెన్ యూ హ్యావ్ స్కిల్ నాలెడ్జ్ యూ కెన్ ఆల్సో గెట్ 90%. ఇలాంటివి చెప్పాలి. వేరే పిల్లవాడికి 90% వచ్చింది నీకు రాలేదు ఇలాంటివి అనకూడదు. సో దే విల్ స్టార్ట్ కంపేరింగ్ విత్ వెహికల్స్ ఆల్సో, లైఫ్ స్టైల్ ఆఫ్ అదర్ పీపుల్. సో కంపారిజన్ అనేది చిన్నప్పటి నుంచి కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి మీరు. దెన్ ఎలిమినేట్ చేసేసేయండి కంప్లీట్లీ. ఫస్ట్ కంపారిజన్ చేయడం మాని తర్వాత ఎలిమినేట్ చేయండి ఒకవేళ చేస్తుంటే కూడా. అప్పుడు స్లోగా వాళ్ళు కూడా కంపేర్ చేయరు వేరే వాళ్ళతో. సో ఇలా దెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పేరెంట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ పిల్లలు పేరెంట్స్ పోట్లాడడము, ఆర్గ్యూ చేయడము, కొట్టుకోవడం, తిట్టుకోవడం తగ్గించాలి. అసలు టోటలీ అసలు చేయకపోతే చాలా మంచిది. సో వాళ్ళ ముందర అసలు మీరే రోల్ మోడల్స్. యాక్చువల్లీ పేరెంట్సే రోల్ మోడల్స్ ఫర్ కిడ్స్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ ముందర ఆర్గ్యూ చేయడము, ఇలా చేస్తే పిల్లలు అడ్వాంటేజ్ చేసుకుంటారు. పిల్లలు ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటారు. పిల్లలకి ఇంకా పేరెంట్స్కి ఇంకా చెప్దాం, ఒకరిపైన ఒకరు చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది పిల్లలకి. తర్వాత అడగడానికి డిమాండ్ కమాండ్ చేస్తారు, నాకు ఇవి కావాలి అవి కావాలని. బికాస్ యు ఆర్ నాట్ స్టాండింగ్ అప్ యాజ్ ఎ రోల్ మోడల్ కదా వాళ్ళ ముందర. మీకు ఉండొచ్చు ఇష్యూస్, కానీ యూ బోత్ గో అవుట్ అండ్ రిజాల్వ్ ఇట్. గో కాఫీ డేకి వెళ్ళండి, బయట ఎక్కడ కూర్చోండి, అదెన్ ఎక్కడైనా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళండి, ఇంకెక్కడైనా కూర్చొని మాట్లాడుకోండి మీరు ఓపెన్గా. దెన్ యూ సీ దట్ అట్లీస్ట్ యూ టాక్ మీన్స్ యూ ఫీల్ బెటర్ అన్నట్టు. ఓకే మేడం, నాకు ఐ డోంట్ నో హౌ టు స్పెల్ దిస్ ఆల్సో. లవ్ ఇన్స్పైర్. యా ఓకే, అది లవ్ అండ్ ఇన్స్పైరా, లైక్ వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ? వెరీ గుడ్, ఐ లైక్ దిస్ క్వశ్చన్. సో లవ్ ఇన్స్పైర్ అంటే లా అంటే ద అని అనండి అర్థము, ద ఫ్రెంచ్ ద కదా. సో ఇన్స్పైర్ అంటే యూ విన్ అండ్ యూ ఇన్స్పైర్ అదర్స్. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ విన్ ఇన్ సర్టెన్ థింగ్స్ యూ కాంట్ ఇన్స్పైర్ ఎనీవన్. So we need to be walk the talk in whatever we do. In work it can be like when we talk passion purpose. I'm in this work only for the past 27th year andi nadi 27 years nunchi ఒకే వర్క్ దీన్నే ఎన్నుకున్నాను. నాకు చాలా మంది అడిగితే నాకు ఇవి తెలుసు అవి తెలుసు చాలా తెలుసు అంటుంటారు. నాకు ఇది ఒక్కటే తెలుసు, కౌన్సిలింగ్, కోచింగ్, ట్రైనింగ్ అండ్ పీపుల్ కనెక్ట్, అంతే. ఇది ఒక్కటే. ఐ జస్ట్ లవ్ మై వర్క్. ఇది నా వర్క్ ఒక కమిట్మెంట్, ఇంటిగ్రిటీ, తపస్సు లాంటిది. So love inspire is la the and you inspire and you win and you inspire others is the meaning. What is the vision behind that? So we need to make difference in people's life. Okay. So it's just not one place and all, it's entire globe is what we felt. Online and offline is that's the purpose we do it. Okay. And ఇంతమందితో కనెక్ట్ అయ్యి అండ్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్, ఇష్యూస్, ట్రబుల్స్ ఇవన్నీ మీరు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫోన్ మెసేజ్లో కావచ్చు, వాటిలో కావచ్చు, డిఫరెంట్ మోడ్స్లో, డిఫరెంట్ టైప్స్లో, టైమింగ్స్లో వింటూ ఉంటారు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ మీకు రన్ అయ్యి మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, మీ స్లీప్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ అలా ఏమైనా డిస్టర్బ్ చేస్తాయా? అండ్ ఎర్లీ స్టేజ్లో డెఫినెట్గా ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు మీరు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ లెర్న్ అండి అవర్సెల్స్, కొన్ని హీలింగ్ ప్రాసెస్ నేర్చుకుంటాం, ఎలా హీల్ చేసుకోవాలి మేమని. తర్వాత నేను స్పిరిచువల్ పర్సన్, నేను మెడిటేషన్ చేస్తాను ఎవ్రీడే. తర్వాత ఐ టేక్ షవర్ బిఫోర్ ఐ స్లీప్ ఎవ్రీడే అండ్ దెన్ లగ్జరీ షవర్ చేస్తాను. తర్వాత మెడిటేషన్, బ్రీతింగ్ యాక్టివిటీస్ చేస్తాను. నైట్ పడుకునే ముందర సెల్ఫ్ అఫర్మేషన్స్ చేస్తాను అండ్ ఐ విల్ హీల్ మై సెల్ఫ్ ఎవ్రీడే. సో లాట్ ఆఫ్ సైకాలజిస్ట్, చాలా మందికి తెలియదు ఇది. సో లాట్ ఆఫ్ సైకాలజిస్ట్ గో త్రూ లాట్ ఆఫ్ లో ఫేజ్ అవన్నీ వెళ్తుంటారు. సో డెఫినెట్లీ ఫాలో కావాల్సినది ఒకటి థింగ్ ఏంటంటే దే నీడ్ టు హీల్ దెమ్సెల్వ్స్. అప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మైండ్లో ఉండదు. ఇవన్నీ చేసిన తర్వాతనే బెడ్కి వెళ్ళాలి, బెడ్లోకి వెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. సో ఐ ఫాలో ఎవ్రీథింగ్ అండి. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ లవ్ మై వర్క్ సో మచ్ కాబట్టి ఐ ట్రీట్ దిస్ as it's like God has sent to me and all, the universe connected and like that. So it's like a passion and purpose laga, making difference in people's lives. And అంటే మీకు ఎంతమంది క్లయింట్స్తో డీల్ చేసినా సరే క్లయింట్కి యు ఆర్ ద ఓన్లీ వన్, యు ఆర్ ద హీలర్, యు ఆర్ ద కనెక్ట్, యు ఆర్ ద ఫ్రెండ్. ఓకే, సో ఎవ్రీబడి విల్ ఎక్స్పెక్ట్ అ పర్సనల్ కనెక్ట్. అంటే మేడం నాతో పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి, నన్ను స్పెషల్గా చూడాలి అన్న ఆ 1-to-1 కనెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇంత థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్తో ఎవ్రీ ఇండివిజువల్తో ఆ పర్సనల్ కనెక్ట్ మెయింటైన్ ఎలా చేస్తారు?
అంటే ఇప్పుడు కోచింగ్ జరిగేటప్పుడు ఆ సెషన్స్ అప్పుడు ఎట్లాగో మేము టైం అవన్నీ ఇస్తామండి, దానివల్ల కూడా కనెక్ట్ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. సో ఆఫ్టర్ వన్ ఫేజ్ మేము గెట్ టుగెదర్స్ పెడతాం, ఇయర్లీ వన్స్ వీ ఆల్ మీట్ ఫర్ ద వర్క్ షాప్స్ జరుగుతుంటాయి మాకు. వన్ ఏరియా ఇస్ కౌన్సిలింగ్ మాది, 1-to-1 కౌన్సిలింగ్, 1 to గ్రూప్ ఆల్సో, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అవన్నీ. నెక్స్ట్ ఈస్ అ కోచింగ్ సెషన్స్. సో యూ విల్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ మాస్టరీ, ఎమోషనల్ మాస్టరీ ఇవన్నీ వస్తాయి కోచింగ్ సెషన్స్. దాని తర్వాత వర్క్ షాప్స్ ఉంటాయి, ఇయర్లీ వైజ్ వర్క్ షాప్స్ ఆల్సో. దే విల్ సమ్ టైమ్స్ కమ్ బ్యాక్ ఫర్ ద వర్క్ షాప్స్. తర్వాత ఇయర్లీ వైజ్ గెట్ టుగెదర్స్ ఆల్సో విల్ హ్యావ్, అండ్ మీటింగ్స్ ఆల్సో విల్ హ్యావ్. సో ఇవన్నిటి ద్వారా, డిఫరెంట్ ఛానల్స్ ద్వారా విల్ మీట్ ద క్లయింట్స్, విల్ హ్యావ్ ఇన్ టచ్ విత్ ద క్లయింట్స్ అందరితో. సో తర్వాత నా నంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్ దట్ you can message me and all, but don't expect immediate reply. నేను వేరే దానిలో చాలా దానిలో ఉంటారని వాళ్ళకు కూడా తెలుసు. సో ఇమీడియట్ గా ఉండరు అందరూ. సోషల్ మీడియాలో కూడా అందరూ ఏముంటారు నా దానిలో ఛానల్లో. సో లాట్ ఆఫ్ పీపుల్ వాంటెడ్ కాన్ఫిడెన్షియాలిటీ, కాన్ఫిడెంట్. అందరూ ఈ ప్రొఫెషన్ లో ఎక్కువ ఉండాల్సింది కాన్ఫిడెన్షియాలిటీ. ఒక ఇంపాక్టింగ్ స్టోరీ అంటే లాస్ట్ 2 things. ఇంపాక్టింగ్ స్టోరీ అంటే చాలా బ్రేక్ డౌన్ అయ్యి వచ్చిన ఒక స్టోరీ వేర్ యూ టర్న్డ్ దట్ ఇన్ టు అ సక్సెస్. అటువంటి ఒక స్టోరీ, బ్యూటిఫుల్ స్టోరీ ఏమన్నా మీకు? చాలా ఉన్నాయి, అసలు 80% ఉంటాయి నాకు ఇలాంటి స్టోరీస్. బట్ వన్ స్టోరీ అయితే ఒక క్లయింట్, NRI క్లయింట్, he was going through a lot of tough phase because of marital issues he was going through actually. So వాళ్ళిద్దరు love marriage and they know each other since before marriage కూడా కొన్ని ఇయర్స్ నుంచి తెలుసు. పెళ్లి చేసుకున్నారు. తర్వాత 12 years after marriage. So they got into, they drifted away, and also she got involved with other man in the office and all. So ఇది తెలుసుకున్నాడు husband. They had a lot of fights in the house, anger, aggressiveness, yelling, abusing and all. ఈ stage లో ఉండి then he got into smoking, drinking weed and number of things he got into, all the things. And then this was a phase he is going through for months together, 3 months 4 months అలా. జాబ్ కూడా పోయింది అబ్బాయికి. He was really earning so well, bigger money. సో అలా బిగ్గర్ మనీ ఉండేది, పెద్ద హౌస్ ఉండేది, 3-4 కార్స్ ఉండేది, జర్మన్ కార్స్ కూడా ఉండేవి, ఇలా ఉండేటివి అతనికి వాళ్ళ వైఫ్కి. సో సడన్ గా 1 year ఫేజ్ జస్ట్ డౌన్ ఆఫ్ హీ కేమ్ ఆన్ రోడ్ లాగా. అంతా అయిపోయింది, మొత్తం డబ్బులంతా దానికి పెట్టాడు, మిగతా దానిలో కనిటి అడిక్షన్స్కి. ఇలా అయిపోయింది. దెన్ వైఫ్ వాంటెడ్ డైవర్స్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ ప్రాపర్టీస్ షీ వాస్ commanding. This was a phase when he came to me. And that also he saw my profile first, and then he took appointment, and he came along with his brother. And then he shared everything about. Then for him to pay the next session ki డబ్బులు లేదు. అంత ఉండే అతను, అంత సంపాదిస్తూ అలా ఉండే, అన్ని సంవత్సరాల నుంచి ఉండే అతనికి ఒక్కసారిగా ఇలా అయిపోయి దానికి కూడా బారో చేసుకొని వాళ్ళ బ్రదర్ దగ్గర. And he is so good person that he will help lot of people. His brother was telling that even for him also the job gani avani chala help chestadu madam ani chepparu. So he borrowed money from him, and then he took the coaching sessions, counseling, coaching, personality assessment kuda తీసుకున్నారు. దాని తర్వాత ఒక 6 sessions phase లో ఈచ్ సెషన్ ఈస్ కస్టమైజ్డ్ ఆన్ హిస్ బిహేవియర్, ఆన్ హిస్ పర్సనాలిటీ ఓన్లీ టైప్ లో. అలా కస్టమైజ్ చేసినప్పుడు దెన్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ సెషన్ ఐ సీ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్. అలా అక్కడ ఆ స్టేజ్ నుంచి అతను తర్వాత మళ్ళీ పీస్ఫుల్గా, he was abusive so much, he was having lot of guilt on the marriage, hating her so much, abusive, everyday abuse చేసేవాడు అప్పట్లో. సో దాని తర్వాత థర్డ్ సెషన్ నుంచి చేంజెస్ చూసాను, నాట్ అబ్యూజింగ్, he is not abusing and respecting the timing where they were together. అది అయిపోయిన తర్వాత పీస్ఫుల్ డైవర్స్ అయింది. డైవర్స్ పీస్ఫుల్ చేశారు. వాట్ ఆల్ he could give to her. And then he didn't had job till then also. 4th 5th session అప్పటికి he tried applying lot of areas. He got good qualification before, good experience of software, IT and all. So he applied, job తెచ్చుకున్నాడు. Then because of addiction so much, he could not stop all the addictions. Some he stopped immediately. ఈ వీడియోలు ఇవన్నీ మానేస్తాడు, కానీ ఈ స్మోకింగ్, డ్రింకింగ్ వాజ్ స్టిల్ దేర్. And we coached him to leave the zone of all the people where he was in that company of addictions, and lot of people of that circle వచ్చారు కాబట్టి. So shifting the new area, new zone, new people zone and all. Then he got job. When he was getting the job and all, offer letter వచ్చింది ఇలా అని చెప్పినప్పుడు నాకు, then I asked him to take the mala also. He is believing on Shiva mala, Shiva, Lord Shiva నమ్ముతారు మేడం అది అన్నప్పుడు, Shiva mala తీసుకో ఒక 90 days అని. So then that made him to get more determination and with our tools and techniques. So 6th session వచ్చేసరికి peaceful గా he was earning well, he was well settled. When I talked to him, he forgot lot of things happening. Negative అన్ని మర్చిపోయాడు, అన్ని చేసి మూవ్ అయ్యాడు ముందరికి. He is settling down well now in career and all. So now I told him, now you need to move ahead and marry and choose this sort of. And we started giving him the tools of how to choose the right one, how to think in the mind,
పాస్ట్, ఎందుకంటే ఒక మనిషికి పాస్ట్లో అట్లంతా ఉంటే నెగిటివ్ చాలా పెట్టుకుంటారు, హేట్రెడ్ పెట్టుకుంటారు మ్యారేజ్ పైన. అందరు ఇలాగే ఉంటారు అమ్మాయిలు, మొత్తం వరల్డ్ అమ్మాయిలు అంతా ఇట్లాగే అనే ఫేజ్ ఉన్నది ఫస్ట్ అతనికి. సో అప్పుడు ఆ ఫేజ్ నుంచి నువ్వు బయటకు వస్తేనే మైండ్లో యూ కెన్ అట్రాక్ట్ వాట్ యూ వాంట్. సో అక్కడ నుంచి ఆ పాజిటివిటీ వచ్చి దెన్ 6th సెషన్ అయిపోయిన తర్వాత ఐ హావ్ గివెన్ గ్యాప్ ఫర్ 3 months. 6th సెషన్ తర్వాత దెన్ ఐ టోల్డ్ హిమ్ టు వర్క్ ఆన్ దిస్ ఏరియాస్, కమ్ బ్యాక్. అప్పుడు వచ్చి హీ టోల్డ్ ద గుడ్ న్యూస్ that I'm getting married to this person, all the things. And he is very well settled. Now he is in Netherlands. He is earning very good package. He is working very, very well. ఓకే. అటువంటి సక్సెస్ స్టోరీస్ చూసినప్పుడు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు మీకు మీరు? I feel so happy actually. It really worked and it really transformation in Thailand, because the phase he walked in and the way he is now right now, I feel so good that God has given me this opportunity. God is using me this as an instrument, and okay, so I feel good about it. And on the other side of the coin, మోస్ట్ స్టబ్బర్న్, అంటే బాగా స్టబ్బర్న్ క్లయింట్, మీరు ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నా, థెరపీ ఇస్తున్నా, ఏమి ఇస్తున్నా చాలా రెసిస్టివ్గా ఉండే వాళ్ళని ఎవరైనా చూసేస్తే చాలా మంది ఉంటారు. 30-40% అట్లా వంటి వాళ్ళు ఉంటారు. అగ్రెసివ్ యాంగర్ ఉంటారు, ఎంత చెప్పినా వినరు. సో అలాంటి వాళ్ళకు సర్టెన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి వాళ్ళ పర్సనాలిటీ దీన్ని బట్టి. అంటే ఎందుకు ట్రిగర్ వస్తుంది అని, బికాస్ మనము వరల్డ్ని మిగతా వాళ్ళని చేంజ్ చేయలేం. ఇట్స్ యువర్ వన్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్ యూ హ్యావ్. సో దాట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఇప్పుడు నాకు కొన్ని దానిలో కోపం రావచ్చు, మీకు కొన్ని దానిలో కోపం రావచ్చు, అది మనకు అర్థమైంది అనుకోండి, వీ విల్ వర్క్ ఆన్ అవర్ సెల్స్. దీస్ ఆర్ ద ట్రిగర్ పాయింట్స్ వీ గెట్ అని. సో అంటే నాకు కొన్ని దానిలకు ఒక దాని గురించి 20 సార్లు ఎందుకు చెప్పాలి, ఒకసారి యూ ఆల్రెడీ టోల్డ్ అండ్ యూ గేవ్ ద సిస్టమ్, యూ టోల్డ్ దెమ్ ఎవ్రీథింగ్ ఇలా. సో దెన్ వెన్ ఐ వర్క్ ఆన్ దిస్ ఇట్లా, సో దిస్ స్టబాన్ క్లయింట్స్కి కొన్నిసార్లు ప్యాటర్న్స్ అదే ఉంటుంది. సో వీ టెల్ దెమ్ సర్టెన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ దెమ్ అండ్ దే విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ pain sometimes can be positively used for growth, performance. So how to do that? కొన్నిసార్లు ఆ పెయిన్ని మనము వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈక్యూ. అందుకని ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ మాస్టరీ, ఎమోషనల్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐక్యూ అంటే ఒకటి మార్క్స్ మనకు అర్థమవుతుంది, ఇంటెలిజెన్స్ అని. ఈక్యూలో ఎక్కువ అప్లికేషన్ ఇంపార్టెంట్ ఉంటుంది. యూ నీడ్ టు నో అబౌట్ యువర్ ఓన్ ఎమోషన్స్. ఆ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే, ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ ఎవరైనా అంటే, you need to just channelize your ఒక గోల్ పెట్టుకోవాలి. You need to have a very driving goal మార్నింగ్ నుంచి, so that will not allow you to distract anywhere. Okay, that is the first thing. Yes, you need to have your goals very powerful with passion and purpose. You need to have your why reason very clear. Why am I doing what I am doing అని. నెక్స్ట్ రోజు మార్నింగ్ అయ్యేసరికి ఒక కిక్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇదంతా ఎంత మంచిగా చేస్తారు, ఈ స్టూడియో ఎంత బాగుంది, ఈ వర్క్ చేస్తున్నారు, సో యూ విల్ హ్యావ్ ఎ కిక్ ఇన్ డూయింగ్ ఇట్. యూ హ్యావ్ ఎ ప్యాషన్ ఆన్ దట్ కదా. యువర్ వై రీజన్ ఇస్ టు మేక్ లైక్ దిస్ ఆల్ ద థింగ్స్. సో అలా ఒక కిక్ ఉన్నప్పుడు యూ విల్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఇది ఒకటి చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఎందుకంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు క్యాజువల్గా ఉన్నారు. దే ఆర్ నాట్ గెటింగ్ దట్ గోల్ ఆల్సో ఇన్ దట్ మైండ్, ఎవ్రీథింగ్. సో ఎనీబడి విల్ అట్రాక్ట్ అండ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ టు ఎనీబడి విల్ కెన్ డిస్ట్రాక్ట్, వాళ్ళకి అలా చేయొచ్చు. సో ఇది ఒకటి పెట్టుకోవాలి. దెన్ దే హ్యావ్ టు లవ్ దట్ ప్రాసెస్. ఇప్పుడు ఆ జర్నీ స్టార్ట్ చేసినాక దాంట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకరోజు మంచిగా ఉండొచ్చు, ఒకరోజు కాకపోవచ్చు. సో దే నీడ్ టు లవ్ దట్ ప్రాసెస్ ఎవ్రీ డే. మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాము. సో నౌ ఐ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ సమ్ మిత్స్ అనమాట. అవి మిత్సా ఫ్యాక్ట్సా ఏంటి అనేది. ఐ హ్యావ్ సమ్ 5-6 పాయింట్స్. థెరపీ ఈజ్ ఓన్లీ ఫర్ ద వీక్. No, it's not. It's for anybody, everybody. Okay. Children don't get depressed. No, they can get. Okay. Men are emotionally stronger than women. No, it's not. And marriage counseling works very rarely. No, it will work. You need to first approach the right professional. ఇప్పుడు మనకు పంటి నొప్పి వస్తే మనము ఎవరి దగ్గరికి వెళ్తాము? నైబర్ దగ్గరికి వెళ్ళాం కదా, ఓన్లీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా. When we have some problem in the heart, we'll go and meet cardiologist only. Why? And that also best అని ఎదుగుతాం, ఒకటే హార్ట్ ఉంది అనేసి. సో అలాగే ఒకటే లైఫ్ ఉందండి మనకు. సో వీ నీడ్ టు డెఫినెట్లీ మీట్ ద రైట్ ప్రొఫెషనల్ ఫస్ట్ టు డిస్కస్, దెన్ ఇట్ వర్క్. అండ్ నాకంతా బాగానే ఉంది, నాకేం హెల్ప్ అక్కర్లేదు, నాకేం ప్రొఫెషనల్ హెల్ప్ అక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో అలాంటి వాళ్ళకు కూడా ఇఫ్ యూ ఫీల్ దట్ యూ కెన్ మీట్ ఎ ప్రొఫెషనల్. So professional like us, you can just shake hand with us and meet and have a cup of coffee with us and discuss if you feel like anything. Okay. Like a lot of professors, we have IIT professors and even Harvard University professors also. They'll just meet for coffee and they'll discuss.
ఓకే. దట్ ఈస్ నాట్ కాల్డ్ ఎస్ ఎ కౌన్సిలింగ్. సో యాక్చువల్లీ మేము ఈ కౌన్సిలింగ్ వర్డ్ అవన్నీ ఎక్కువగా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాట్లాడము. సో దే ఆర్ జస్ట్ కమింగ్ అండ్ మీటింగ్ us as a professional. Yes. So they just come and book a slot for the meeting. Professional meeting laga pettukuntaru. Ledante professional session antamu. Slot and session words we use more. Not directly as a counseling words, because these people don't take that words. Yes. So there's just come and meet, discuss. Anybody will have something or the other to discuss only. See, the more we grow, the more higher positions we go, we feel lonely. Yes. ఎందుకంటే అందరితో అన్ని డిస్కస్ చేయలేం. యు ఆర్ ఎ CEO అండ్ ఫౌండర్, యూ కాంట్ డిస్కస్ విత్ యువర్ కొలీగ్స్. Yes. You become cheap. You can't discuss with your juniors. You can't discuss with your employees. You can't discuss with your collaborative partners. You can't. Yes. So the more you raise higher, the more you feel that lonely and all. You can't discuss intellectual mainly. Yes. So you need to have an intellectual friend or a professional to come and discuss. So for this, at least you need to choose a best psychologist. పాజిటివ్గా ఆలోచిస్తే నాకున్న ట్రామా అంతా క్లియర్ అయిపోతుంది, ఐ డోంట్ నీడ్ ఎనీ హెల్ప్ అని అనుకుంటారు. సో హౌ మచ్ పాజిటివ్ థింకింగ్ విల్ హెల్ప్? Positive thinking will be good actually. It will help you to be good and to stay positive also. But that will not resolve all your problems. It will, you make that stable. అది పాజిటివ్ థింకింగ్ చేస్తే యూ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు నెగటివ్ థింకింగ్ విల్ గివ్ ఓన్లీ నెగటివ్ రిజల్ట్స్, వెరాజ్ పాజిటివ్ థింకింగ్ విల్ మేక్ యూ టు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. బట్ దట్ విల్ నాట్ ఆల్ ద టైమ్ రిజాల్వ్ ఆల్ ద ఇష్యూస్ విత్ పాజిటివ్ థింకింగ్. అండ్ క్విక్ క్వశ్చన్స్ మేడం, what is your most favorite quote in life? Vivekananda's quotes, Swami Vivekananda's quotes like work is worship is my favorite quotes. And also discipline in the work. All these quotes I like so much. And one book that changed your perspective completely in life, on life? Yeah, Mahatreya Ra is Most and More book, and also Unposted Letter. Okay. And one ritual or habit that keeps you grounded always? Gratitude. Okay. Most underrated tool for emotional health? Is you can have introspection or journaling also. Some people can write journaling which has not been taken care of at all, and they don't introspect, some people. So when you're writing journaling, you can introspect. While you're doing it, you can start introspecting yourself, what all happening with, and you'll understand what is good, what is bad also in that. When you write down, put it down in that. Yes. And don't do it in the laptop or Apple and all these things, laptop or mobile and all that. Do it with a white paper or pen. Write down that emotions, because emotions has to flow. Maybe you may cry that time. It's okay to cry. And when you text with the technology you use more, it don't happen. So always take a pen and paper, sit down somewhere, or book you can have all the time, and make note of the things. Keep writing, journaling, all this. Madhurima garu psychology కాకపోయింటే ఏ స్ట్రీమ్లోకి వెళ్ళేవారు? I've never thought about this. Actually, I know this alone thing. It's very good profession which I love most. If not this, I think I like Indian Army so much. ఓకే. ఓకే. అండ్ ఎవరు ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి, లైక్ టీనేజర్స్ కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, ఎల్డర్లీ కావచ్చు, వాట్ ఈస్ ద వన్ మోస్ట్ కామన్ అడ్వైస్ విచ్ ఎనీబడి కెన్ ఫాలో? Have self-love, because you should be your best friend first of all to understand. When you have self-love more, you can always make yourself to grow in and qualities also, in your own understanding. So you wanted to be a better person every day. So you know how to accept things, even flaws of yours also, ups and downs also, anything, and you will understand how to forgive, forget. The today's world are struggling with not forgiving and not forgetting the things and what happened last week, last month and all. So but ఇది ఒకటి తెలుసుకుంటే self love, so you will heal yourself with the forgiveness and also forgetting, and have a lot of gratitude. అండ్ మేడం, మీరు చాలా సెషన్స్ తీసుకున్నట్టు 1-to-1 కాకుండా కార్పొరేట్ సెషన్స్, బయట సెషన్స్, ఇలా చాలా సెషన్స్ తీసుకున్నారు. ఐ హర్డ్ లైక్ ఆల్మోస్ట్ 160+ కార్పొరేట్ కంపెనీస్కి మీరు సెషన్స్ తీసుకున్నారు. పోస్ట్ కోవిడ్ ఏంటంటే చాలామంది ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ థెరపీ సెషన్స్ ఆన్లైన్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటాయి? ఆఫ్లైన్ 1-to-1 కనెక్ట్ అయితే సక్సెస్ రేట్ డిఫరెన్స్ ఉంటుందా? డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందా?
అంటే ఇప్పుడు చాలా మందికి అందుబాటులో రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్కి రాలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు, రావడం మీట్ కావడం ఇవన్నీ కాబట్టి ఫిజికల్వి కుదరటంలే కాబట్టి ఆన్లైన్ తీసుకుంటున్నారు. ఆన్లైన్లో కూడా లాంగ్ టర్మ్ ఉందండి. ఇయర్ వైజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది, 6 months తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎంటైర్ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, కిడ్స్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలా లాంగ్ టైం కూడా తీసుకుంటున్నారు. సో ఇంపాక్ట్ విల్ బీ దట్ ఓన్లీ, బట్ లైవ్ విల్ బీ ఆల్వేస్ ఎఫెక్టివ్ బికాస్ పర్సనాలిటీ అసెస్మెంట్ మేము లైవే తీసుకుంటాము. సో అండ్ లైవ్ విల్ ఆల్వేస్ బీ అట్లీస్ట్ 1 or 2 meeting is always better. And meeting, understanding, and this will be better. And online also has the same impact almost, like, because when there is no manaka opportunity ledu manam lemannappudu globally it's okay because it's that wherever you are you can get connected online also. అండ్ కార్పొరేట్ సెషన్స్ తీసుకున్నప్పుడు కార్పొరేట్ ఎంప్లాయీస్తో కనెక్ట్ అవుతున్నప్పుడు వాట్ ఆర్ ద అంటే 1 to బేసిక్ అంటే ఎక్స్ట్రీమ్గా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పీపుల్, ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యే బేసిక్ థింగ్స్ ఏంటి కార్పొరేట్ ఎంప్లాయీస్లో? ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ టేక్ ద సెషన్స్ టు దెమ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా మంది సఫర్ అవుతుంటారు చేయలేక. ఒకసారి లాగిన్ టైం మాకు తెలుసు మేడం, లాగౌట్ టైం తెలీదు అని అంటుంటారు చాలా మంది. వీ కు నాట్ కంప్లీట్ అవర్ టైమ్ లైన్స్ ఆర్ గోల్స్, ఈరోజు టాస్క్ అయిపోలేదు అట్లాంటివన్నీ అంటుంటారు. సో దట్ ఈస్ వన్ ఇష్యూ దే గో త్రూ. అండ్ సమ్ టైమ్స్ యూ నీడ్ టు నో యువర్ బౌండరీస్. Men and women in any profession, it's not alone corporate also, it can be anywhere. One needs to know their boundaries. What is that you are going to the organization for? మీరు వర్క్కి ఎందుకు వెళ్తున్నారు? ఫ్రెండ్షిప్ ఎవరితోనైనా చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అ ఫ్రెండ్షిప్ అండ్ యూ టాక్ అండ్ యూ షేర్, యూ లాఫ్ అండ్ స్మైల్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మెయింటైన్ physical relation or to get into that emotionally connect and all, so you need to know your boundaries well. ఎందుకంటే అది లేకుండా కనెక్ట్ అయిపోతారు, ఫస్ట్ క్లోజ్ అయిపోతారు, తర్వాత మళ్ళీ అది ప్రాబ్లం వచ్చినప్పుడు విడిపోవడం మాట్లాడవన్నీ అవుతున్నప్పుడు ఆర్ సఫరింగ్ ఆన్ దట్ బికాస్ ఆల్రెడీ దే వుడ్ హావ్ బీన్ మ్యారీడ్ టు సంబడి ఆర్ దేర్ wife and husband will be there and they get into this will be also one issue. I'm seeing a lot of people going through this. So you should know your boundaries for this. One line is single thing I tell is nothing happens without knowing. Yes, you both know what is happening kada. When every step it is going, you both know that what is happening. So you need to know your boundaries. You need to be realistic also. Emotionally, how much ever you're getting into, you need to know realistic. You need to know your boundaries clearly. And you need to know your path where you want to go. In work lo ela cheyalani, you should know that. Then after that is people work-life balance. They need to know how to balance. First is self-care is very important. So I divide this into 8 plus 8 plus 8. Okay. So 8 hours is for, in that 8 hours, first 8 hours, we all have 24 hours time. So work-life balance, you can think like this. First 8 hours you divide for your sleep, 7 hours or 6 hours, and 1 hour has to be your self-care. You do exercise 45 minutes and breathing activities, meditation, that is affirmations. Everything comes in 8 hours. 8 hours you're taking care for personal care, your care. Now next 8 hours is, you and me today we are meeting because of the work. Yes. We also meet a lot of people only because of work. I know to the world, I'm known today to the world also only through work. Yes. Today. So work has to be the highest ethic. So that one needs to know. As I told just now, the quote, work is worship. So work has to be the highest ethic andi evarkaina kuda. Adi highest ethic work అయినప్పుడు ఆ వర్క్ టైంలో మనము మెయిల్స్ చూసుకోవడము, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో చూసుకోవడము, ఇంకేదో చూసుకోవడము, ఇంకేదో క్యాజువల్గా ఉండడము, ఆ టైం అంతా వేస్ట్ చేయడము, ఒకరు చూస్తే చేయడము, ఒకరు చూడకుండా చేయకుండా ఉండడము, ఇలా ఉండకూడదు. మార్నింగ్ వెన్ యూ గో, యూ నో యువర్ ప్లానర్ వాట్ ఆల్ టు బీ డన్. బై ఈవినింగ్ యూ షుడ్ నో దట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ దిస్ వర్క్స్. దీస్ ఆల్ థింగ్స్ ఐ మస్ట్ కంప్లీట్ అనేది ఒక ఫీలింగ్ ఉండాలి ముందు. సో దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు డీల్ విత్ ఇట్. 8 hours has to be only for the work. Then now next last 8 hours has to be for the socializing, your family time, your get together time, kids time, entertainment time, picnics time, all that time, any time, friends time, all that is 8 hours. So 8 plus 8 plus 8 hours, it completes the work life balance for you. Okay. So you don't feel neglected that this one area has been neglected, which is my self care. If you are not happy, you are not taking care of your health, you can't take care of work. Yes. The next 8 hours. If you are not taking care of the self-care and the work, you cannot take care of your family also well. Yes. And you will not get connected to the good friends, and you will not get connected to the society. A lot of link will be there in this 3888. Yes.
దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్ నైబరింగ్ టాక్స్ ఇస్ గ్రోయింగ్ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.